హలో ఎవ్రీవన్. ఏం సంగతి? అంత మంచిదేనా? రైట్. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎక్కడ నేర్చుకున్నాము? కాంటెంపరరీ సివిలైజేషన్స్. సింధు నాగరికతకు సంబంధించిన సమకాలీన నాగరికతలు అక్కడ నేర్చుకున్నామా? సో, మరి ప్రెజెంట్ మన టాపిక్ వచ్చేసింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రీవియస్ క్లాస్‌లో కాంటెంపరరీ సివిలైజేషన్స్, సమకాలీన నాగరికత గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం వచ్చేసి సింధు నాగరికతలో టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? అంత ఓకే సెట్ చేసుకున్నావు గాని? రైట్. ఇక మొదలెడదాం మరి. ఓకే. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ఆ ఇండస్ అంటే ఈ సింధు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సింధు నాగరికత అనే పేరు ఎట్లొచ్చిందో మనం ఫస్ట్ తెలుసుకోవాలా. ఆ పేరు ఎట్లొచ్చిందో దాని ఆరిజిన్ మనం తెలుసుకుంటేనే దాని తర్వాత సింధు నాగరికతకు సంబంధించి మిగతా విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకు సార్ ఆ పేరు వచ్చింది అనంటే, సింధు నది పరివాహక ప్రాంతంలో మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! ఈ నాగరికతలన్నీ, సివిలైజేషన్స్ అన్నీ రివర్ బేసిన్‌లో, నదీ పరివాహక ప్రాంతంలో, నదులకు చుట్టుపక్కల మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏ నది చుట్టుపక్కల అయితే ఆ సివిలైజేషన్ ఉంటుందో, ఆ నది పేరుతోనే ఆ సివిలైజేషన్‌ని మనం మాక్సిమం పిలుచుకుంటాం. సో, ఇక్కడ ఏంది సింధు నది పరివాహక ప్రాంతంలో మనకు ఈ నాగరికతకు సంబంధించి ఎక్కువ ప్రాంతాలు మనకు బయటపడ్డాయి కాబట్టి, బయటపడడం అంటే ఇట్లా దానికని ఇట్లా బయటకొచ్చుడు కాదు. తవ్వకాలలో బయటపడ్డాయి కాబట్టి, సో, దానికి సింధు నాగరికత అని పేరు పెట్టిండ్రు. ఒకవేళ యమునా నది ఒడ్డున ఉండుంటే యమునా నాగరికత అని పెట్టేది. లేకపోతే కృష్ణానది ఒడ్డునుంటే కృష్ణానది నాగరికత అని పెట్టేది. సో, సింధు నది ఒడ్డున ఉంది కాబట్టి సింధు నాగరికత అని పేరు పెట్టిండ్రు. సరే, సింధు నాగరికతకు ఆ పేరు పెట్టింది ఎవరు అనంటే సర్ జాన్ మార్షల్. దీనినే సింధు నాగరికత అంటారు, లేదా హరప్పా నాగరికత అని కూడా అంటారు. సర్, సింధువా హరప్పా? మరి హరప్పా నది పేరా అని మీకు డౌట్ రావచ్చు. హరప్పా నది పేరు కాదు. హరప్పా అనేది ప్రాంతం పేరు. సార్, ఇందాక నది పక్కన నాగరికత ఏర్పడితే ఆ నది పేరుతోని పిలుస్తారన్నారు గదా! మరి ఇప్పుడేంది మరి కొత్తగా హరప్పా నాగరికత అంటుండ్రు. మరి హరప్పా ఏమో నది పేరు గాదు, ప్రాంతం పేరు అంటుండ్రు. మేము చిన్న కన్‌ఫ్యూజ్ అయితున్నాం సార్ అంటే, సింపుల్ అమ్మా, ఏం లేదు. హరప్పా నాగరికత అని పిలవడం వెనుకున్న కారణం ఏందంటే, వీళ్ళు తవ్వకాలలో దాదాపుగా 1500 సైట్స్, ఎస్కవేటెడ్ సైట్స్ అంటే వీళ్ళు తవ్వకాలలో ఒక 1500కు పైగా తవ్వకాలు జరిపిన్రు ప్రాంతాలలో. ఇన్ని ప్రాంతాలలో తవ్వకాలు జరిపిన్రు గదా! మరి దేని పేరు పెడతారు? ఫస్ట్ ఎక్స్‌కవేషన్, ఫస్ట్ తవ్వకాలు ఎక్కడైతే జరిపిన్రో, ఫస్ట్‌గా తవ్వకాలు ఎక్కడైతే జరిపిన్రో ఆ ప్రాంతం పేరే హరప్పా. సో, మొదటిసారిగా తవ్వకాలు జరిపిన ప్రాంతం గాబట్టి, ఆ ప్రాంతం పేరుతో కూడా దీన్ని హరప్పా నాగరికత అని పిలుసుకుంటారు. ఓకేనా? సరే, మీకు డౌట్ రావచ్చు. మరి అదొక్కటేనా సార్? ఇంకేదన్నా దీన్ని బలపరిచేందుకు ఇంకేమైనా కారణం ఉందా అంటే, ఇంకో కారణం గూడా ఉంది. హరప్పా నాగరికతలో దొరికినటువంటి వస్తువులు, హరప్పా సివిలైజేషన్‌లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్సు మిగతా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా సేమ్ ఫీచర్స్ కొన్ని దొరకడం వల్ల, సో, ఎలాగో ఆ ధోలవీరాలో గానివ్వండి, కాళీబంగన్‌లో గానివ్వండి, ఇతరత్ర మిగతా ప్లేసుల్లో గానివ్వండి, దొరికినటువంటి అన్నీ కూడా ఫీచర్సు హరప్పాకి సిమిలర్‌గా ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒకటే సివిలైజేషన్. వేరు వేరు నాగరికతలు గావు. ఇన్ని ప్రాంతాలలో బయటపడ్డ నాగరికతలన్నీ ఒక నాగరికతకు సంబంధించిందే. కాబట్టి హరప్పా సివిలైజేషన్ లేదా హరప్పా నాగరికత అని చెప్పేసి దీనికి పేరు. ఓకేనా? దీనికి హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఎవరు? సర్ జాన్ మార్షల్. ఓకేనా? మరి ఈ సింధు నది పుట్టుక, సార్ మరి సింధు నది ఎక్కడ పుట్టింది సార్ అనంటే మానస సరోవరం. ఎక్కడ? మానస సరోవరంలో సింధు నది పుట్టి అట్లా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సింధు నది దాని పరివాహక ప్రాంతంలో సింధు నదికున్న మిగతా ఉపనదులుంటాయి. సట్లెజ్, చీనాబ్, జీలము ఇట్లా ఉపనదులుంటాయి. ఆ మిగతా అన్ని నదీ పరివాహక ప్రాంతాలలో ఈ సివిలైజేషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇంకా ఫర్దర్ మనం డెప్త్‌గా తెలుసుకుంటాం. రైట్. నెక్స్ట్ ఏంది? ఇండేన్. దీనికున్న ఇంకో పేర్లు. ఇప్పుడు మనం సింధు నాగరికత ఎందుకంటామో చెప్పుకున్నాం. హరప్పా నాగరికత ఎందుకంటామో చెప్పుకున్నాం. మరి ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా పేర్లున్నాయా అంటే ఉంటాయి. ఇప్పుడు నా పేరు ప్రసాద్. నన్ను ఫ్రెండ్స్ ఒక పేరుతోని పిలుస్తారు. ఇంట్లో వోళ్ళు ఒక పేరుతోని పిలుస్తారు. స్టూడెంట్స్ ఒక పేరుతోని పిలుస్తారు. ఎందుకు? సిమిలర్ వేరే వేరే పేర్లు ఉంటాయి కదా మనకు. ఒక పేరే అయితే ఉండదు కదా! సో, దీనికి కూడా చింటూ, బంటి, చిన్నులాగా ఇంకేమైనా పేర్లుండొచ్చు. సో, ఏం పేర్లు? హరప్పా, సింధు నాగరికత కాకుండా బయట వాళ్ళు అంటే మిగతా కాంటెంపరరీ సివిలైజేషన్స్, మన మిగతా సివిలైజేషన్స్ వాళ్ళు దీన్ని ఏ పేరుతోని పిలిచేదనంటే ఏంది? గ్రీకులు. అబ్బా! సార్, గ్రీకులు కొత్తగా వచ్చింది కదా సార్. నిన్న మీరు చైనీస్ అని చెప్పిండ్రు, మెసొపొటేమియా అని చెప్పిండ్రు, సుమేరియా అని చెప్పిండ్రు ప్రీవియస్ క్లాస్‌లో. మరి ఇప్పుడేం సార్ గ్రీకులు కొత్తగా పట్టుకొచ్చిందంటే, నిన్న ఒక్క దగ్గర చెప్పిన. ఏంది? రోమన్ సివిలైజేషన్. టైబర్ నది ఒడ్డున ఉన్నటువంటి రోమన్ సివిలైజేషన్ అని చెప్పినా? ఆ! సో, గ్రీకులు దానికి సంబంధించిన వాళ్ళు. ఈ గ్రీకులు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రీకులు ఏమని పిలిచేవారు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధేన్. ఏంది?
సింధేన్ లేదా ఇండేన్. ఇండేన్ అంటే మళ్ళా హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ ఆ ఇండియన్ కాదు, రైట్? ఇండేన్ అది కాదు. దీన్ని ఇండేన్ లేదా సింధేన్ అనే పేరుతోని పిలిచేవాళ్ళు. మెసొపొటేమియా, సుమేరియన్ వాళ్ళు మెలూహా సివిలైజేషన్ అని పిలిచేది, మెలూహా నాగరికత అని చెప్పేసి పిలిచేది ఎవరిని? మన సింధు నాగరికతని. గ్రీకులు ఏమని పిలిచేది? ఇండేన్ లేదా సింధేన్. మరి సింధేన్ అంటే ఏం సార్ అంటే సింధు ప్రాంతంలో ఏర్పడిన నాగరికత అని అర్థం. ఇంకో అర్థం కూడా ఉంది, మంచి నాణ్యమైన పత్తి దొరికే ప్రాంతం అని. కాటన్ ప్రొడక్షన్ మనం చేసేది, మంచి క్వాలిటీ కాటన్ మన దగ్గర దొరికేది. సో అట్లా కూడా మనం పిలిచేది. ఓకేనా? ఎస్కవేటెడ్ సైట్స్ అంటే తవ్వకాలు జరిపిన ప్రాంతాలు. దాదాపుగా తవ్వకాలు మనం ఈ స్వాతంత్రోద్యమం తర్వాత, మనం ఎప్పుడో అంతకంటే ముందే 1920 ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు తవ్వకాలు చేయడం స్టార్ట్ చేసిండ్రు. 1920 తర్వాత ఆ సర్ జాన్ మార్షల్ వాళ్ళు వచ్చిండ్రు, తవ్వకాలు జరపడం స్టార్ట్ చేసిండ్రు. భారత స్వాతంత్రం తర్వాత కూడా పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరపడం స్టార్ట్ చేసిండ్రు. సో అప్పుడున్న రఫ్ లెక్కల ప్రకారం దాదాపుగా 1500 పైచిలుకు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే ఆ 1500కు ఇంకో 400 తోడైనాయి. ఇప్పుడు 1500 ప్రాంతాల్లో జరిపినలా, 2000 ప్రాంతాలలో జరిపినలా అనేది మనకు అనవసరం. మీకు ఎందుకు ఈ నంబర్ చెప్తున్నా అంటే, ఒక దగ్గరనో, రెండు దగ్గరనో ఒక 3, 4 ప్లేస్‌లలో తవ్వకాలు జరిపి సివిలైజేషన్ అని చెప్పేసిండ్రు అనడానికి లేదు. కొన్ని వందల ప్లేస్‌లలో తవ్వకాలు జరిపిండ్రు. తవ్వకాలు ఎక్స్‌కవేషన్స్ చేసి దాని నుంచి వచ్చిన ఆధారాలను బేస్ చేసుకొనే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సార్ మరి ఈ సివిలైజేషన్‌కి సంబంధించిన అసలు ఎక్స్‌కవేషన్ ఫస్ట్ గడ్డపార పెట్టిన మనిషి ఎవరు అనంటే ఎవరు? చార్లెస్ మోషెస్. ఎవరు? చార్లెస్ మోషెస్. 1826లో ఈ మనిషి ఏం చేసిండు? ఫస్ట్ టైమ్ అక్కడ తవ్వకాలు జరిపిండు. కానీ ఆయన ఇంటెన్షను నాగరికతను బయటకు తీసుకురావాలని కాదు. అసలు నాగరికత ఉన్నదని ఎట్లా తెలుస్తది? తవ్వంగానే తెలిసిపోతదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనకు చార్మినార్ ఉన్నది. చార్మినార్ ఉన్నదా? ఇప్పుడు మనం 'కల్కి' సినిమాల ఆ కాశీ మొత్తం ఎండిపోయింది, మూసుకుపోయింది, మట్టితోని కొట్టుకుపోయింది, ఇవన్నీ మనం చూసినాం కదా! సినిమాలో చూస్తే మనకేమర్థమైంది? అరే! ఇది ఒకప్పుడు కాశీ ప్రాంతం. తర్వాత కాలక్రమేణా నీళ్ళు ఎండకపోయి మొత్తం కొట్టుకుపోయింది. మట్టి అంతా కప్పేసింది. అది ఒక ఎడారి ప్రాంతంలా మారిందని చెప్పుకున్నాం. సో, అలాగే ఒక 1000 ఏళ్ల తర్వాత, 2000 ఏళ్ల తర్వాత ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో చార్మినార్ మొత్తము ఆ రివర్ చార్మినార్ ప్లేస్ మొత్తము ఆ మట్టిలో అట్లా కూరుకుపోయింది అనుకుందాం. సరే అట్లా అయితదా అంటే అట్లా అయితది. మనం ఇంట్లో ఒక వారం, 10 రోజులు లేకపోతే కనీసం ఒక 1 డస్ట్ అయినా ఫార్మ్ అయితది. ఒక ఊరు కొన్ని వందలేళ్ల పాటు అక్కడ జనాలు లేకుండా, ఎవరు లేకుండా అట్లా వదిలేస్తే మెల్లమెల్లగా ఓ 3 ఇంచెస్, 6 ఇంచెస్, ఓ 1 ఫీటు, ఒక 200 ఇయర్స్ తర్వాత చూస్తే సగం ఊరు మట్టితోనే మునిగిపోయి ఉంటది. డస్ట్ ఫార్మ్ అయ్యి వచ్చి సో, అట్లా భూమిలో కలిసిపోతది. అలాగే కొన్ని వందలేళ్ల తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ తర్వాత చార్మినార్ అనేది మొత్తం మట్టిలో ఉడకపోయింది. సో, వన్ ఫైన్ డే ఒక గొర్రెల కాపరి, ఇక నాలాంటి వ్యక్తి గొర్రెల్ని కాసుకుంటా అట్లా ఎళ్తాడు. ఎళ్లి మంచిగా ఒక దగ్గర కూసుంటాడు. కూసోని మెల్లగా ఏ పని లేక కట్టతోని ఇట్లా అనుకుంటా ఉంటే, అక్కడ చిన్న ఒకటి షార్ప్ టిప్ బయట పడతది. ఇదేందిరా అని మెల్లమెల్లగా తోడుతాడు. తోడి చూస్తే ఒక మినార్ లాంటిది బయట పడతది. అరే! ఇదేందిరా మినార్ అని ఊపుతాడు. బయటకు రాదు. ఇంకా తవ్వుతాడు. ఇక లోతుకు తవ్వుకుంటా పోతే పెద్ద మినార్ బయట పడతది. అలాంటిదే పక్కకు ఇంకో 3, 4 బయట పడతాయి. వీడేం చేస్తాడు వెంటనే ఊర్లో ఎళ్లి పెద్ద మనిషిని పిలుసుకొస్తాడు. వాళ్ళేం చేస్తారు? మొత్తం తవ్వితే ఒక చార్మినార్ మొత్తం బయట పడతది. అబ్బో! ఇదేదో పెద్ద కట్టడమే ఉన్నదిరా! ఇది పాత జమానాది కావచ్చని చెప్పేసి గవర్నమెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళొస్తారు. వచ్చి ఏం చేస్తారు? వీళ్ళందరిని బయటకు పంపించేసి ఎక్స్‌కవేషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇది ఆర్కియాలజికల్ సైటు. దీని గురించి మేము రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఎక్స్‌కవేషన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇక గడ్డపారలు ఇవన్నీ హార్డ్ టూల్స్‌తోని తవ్వడం ఉండదు. చిన్న టూల్స్‌తోని బ్రషెస్‌తోని అట్లా సాఫ్ట్‌గా డీల్ చేస్తారు. ఎందుకంటే ఏ ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకుండా. సో, చార్మినార్ అనేది బయటపడ్డది. బయటపడ్డప్పుడు ఏమనుకుంటారు? ఇది ఇల్లా? ఆఫీసా? ఏందా? అనుకుంటారు. సో, తవ్వంగా మధ్యలో ఏం తెలుస్తది? ఒక సమాధి బయటపడతది. ఓకే. ఇది ఎవరిదో సమాధి అని తెలుస్తది. మరి ఎవరి సమాధి తెలుస్తది? ఇంకొంచెం తవ్వుతే పక్కకు ఒక ఇన్‌స్క్రిప్షన్ రాసి ఉంటది. మనం శిలాఫలకం పెడతాం కదా! ఒక వాటర్ ట్యాంక్ కట్టిస్తే పలానా మా ఎమ్మెల్యే గారు, శాసనసభ సభ్యులు పలానా టైంల ఈ వాటర్ ట్యాంక్ కట్టించని చెప్పేసి అట్లా ఒక శిలాఫలకం బయటపడతది. దాన్ని మనం ఇన్‌స్క్రిప్షన్ లేదా శాసనం అంటాం. దాని మీద ఏం రాసుంటది? పలానా రాజు, ఇది పలానా రాజ్యం, ఎక్స్‌వైజెడ్ ఈ నిర్మాణం చేయించిండు పర్పస్ అంతా రాసుంటది. హిస్టరీలో ఇప్పుడు ఏమైతది? కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ పలానా రాజ్యం వాళ్ళు పరిపాలించేది, పలానా రాజు ఉండేది, ఈ నిర్మాణం ఆయన కట్టించిందని తెలుస్తది. మెల్లగా ఇప్పుడేంది? ఇప్పటిదాకా మనం చేసింది వర్టికల్, వర్టికల్ ఎక్స్‌కవేషన్స్ అంటే నిలువుగా తవ్వకాలు జరిపితే మనకు పైన టిప్ నుంచి చార్మినార్ దాకా బయటకొచ్చింది. ఇప్పుడేంది హారిజాంటల్ ఎక్స్‌కవేషన్ అంటే పక్కల తవ్వుకుంటూ పోతారు. పక్కకు తవ్వుకుంటా పోతే ఏమొస్తది? నిమ్రా కేవ్ వస్తది. అక్కడ ఏం దొరుకుతాయి? ఆ మట్టిలో కలిసిపోయిన ఆ చాయ్ కప్పులు,
ఈ చిన్న చిన్న ఇవన్నీ దొరుకుతాయి. దీనివల్ల వాళ్ళకేం తెలుస్తది? ఓకే. అంటే పలానా ఒక 2000 ఏళ్ల కిందట ఇది ఒక హైదరాబాద్ నగరం. ఇక్కడ ప్రజలుండేది. ఇక్కడ వీళ్ళు టీ తాగేది. ఆ కప్స్ చూసినాక ఏం తెలుస్తది? ఓహ్! మంచి సెరామిక్ కప్స్ వాడిన వీళ్ళు. సెరామిక్ కప్స్ అంటే అంత ఆషామాషీ కాదు కదా! మట్టి కప్పులైతే కాదు కదా! అంటే అప్పుడు వీళ్ళకి మంచి టెక్నాలజీ తెలుసు. గ్లాస్ కప్పులు దొరుకుతాయి. గ్లాస్‌ని కూడా వాడిండ్రు ఆ టైంల అని తెలుస్తాయి కదా! ఇంకొంచెం ముందరికెళ్తారు. మక్కా మసీద్ బయట పడతది. అప్పుడేం తెలుస్తది? వీళ్ళు ఇక్కడ ప్రేయర్స్ చేసుకునేది ఎక్స్‌వైజెడ్ తెలుస్తది. కొంచెం బయటికెళ్తారు. అక్కడ మేక బొక్కలో, కోడి బొక్కలో దొరుకుతాయి. లెగ్ పీసులు, బోన్ పీసులు దొరుకుతాయి. ఏం తెలుస్తది? వీళ్ళు మంచిగా బిర్యానీ తినేది ఇవన్నీ తెలుస్తాయి. సో, ఇట్లా దీనివల్ల ఏమైతదంటే ఇంకొంచెం పక్కకెళ్తే చూడీ బజార్ గాజులు దొరుకుతాయి. అట్లా అట్లా ఒక్కోటి అన్నీ దొరుకుతాయి. అన్నీ కలెక్ట్ చేసినాక ముందర పెట్టుకొని ఏం చేస్తారు? రైట్. సివిలైజేషన్‌కి సంబంధించినవి రాసుకుంటారు. వీళ్ళు గాజులేసుకునేది, వీళ్ళు పలానా తిండి తినేది, వీళ్ళు పలానా టీ తాగేది, వీళ్ళు వాడిన పాత్రలు ఇలాంటియి. ఆ! వీళ్ళు సమాధుల్ని ఇట్లా పెద్దగా కట్టుకునేది. మళ్ళీ ఇదేదో పెద్దవాళ్ళ సమాధి. వీళ్ళు ప్రార్థనా స్థలాలు ఎట్టుండేది. ఇవన్నీ రాసుకుంటూ వస్తారు. సో, అట్లా ఎక్స్‌కవేషన్ తర్వాత దొరికిన వస్తువుల్ని బట్టి వాళ్ళ కల్చర్ ఏంది? వాళ్ళ అలవాట్లేంది? ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఒక సివిలైజేషన్‌కి సంబంధించిన ఒక రఫ్‌గా ఒక ఐడియా ఇస్తారు. సో, అట్లనే ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరికింది. మరి ఒక్క ప్లేస్ తవ్వితే దొరికిందా? కాదు. దాదాపు కొన్ని వందల ప్లేస్‌లలో తవ్విండ్రు. తవ్విండ్రు కాబట్టే మనకింత ఎంతో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇంకా తవ్వుతుండ్రు. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇప్పటికి ఇప్పటికి కూడా నడుస్తుంది తవ్వకాలు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, నువ్వు క్లాస్ వింటున్నావు కదా! ఇగో ఈ టైంలో కూడా ఎక్కనో దగ్గర తోడుకుంటూనే ఉంటారు. సో, అట్లా మనం అదృష్టవంతులం. ఇప్పుడే చదువుకొని జాబ్ కొట్టుకొని బయట పడ్డామనుకో, ఈ ఇన్ఫర్మేషన్ ఈడికి సరిపోతది. ఈ నోటిఫికేషన్ గంగ కలిసిందనుకో, ఇంకో 3, 4 ఏళ్ల దాకా నోటిఫికేషన్ రాదు. ఆ 3, 4 ఏళ్ల లోపు ఇంకెన్నో తవ్వకాలు జరుపుతారు. ఇంకెంతో కంటెంట్ గ్యాదర్ అయితది. మళ్ళీ తీసుకొచ్చి బుక్‌లో పడేస్తారు. మళ్ళీ కష్టమైతది. ఇప్పుడే చదువుకొని బయటపడు. రైట్? సో, ఫస్ట్ చదివిన వ్యక్తి ఎవరు? చార్లెస్ మోషెస్ అనే వ్యక్తి ఫస్ట్ ఎక్స్‌కవేషన్ చేసిండు. తర్వాత ఎవరు? జేమ్స్ అండ్ బర్డాన్ బ్రదర్స్. వీళ్ళెందుకు తవ్విండ్రు సార్ అంటే రైల్వే లైన్‌కి సంబంధించి ఆ ఇటుకలు అవసరం పడితే ఆ ఇటుకల కోసం తవ్విండ్రు. తర్వాత 1856లో జేమ్స్ అండ్ బర్డాన్ బ్రదర్స్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారు? మళ్ళీ అక్కడ ఎక్స్‌కవేషన్ చేస్తారు. ఎందుకు చేసిండ్రు సార్ అంటే వీళ్ళకి యాక్చువల్‌గా రైల్వే లైన్ ఏయమని కాంట్రాక్ట్ ఇస్తారు. రైల్వే లైన్ ఏయాలంటే ఆ రైలు పట్టాలు కావాలా, ఇవన్నీ కావాలి, ఇటుకలు అదంతా కావాలి. సో, వీళ్ళేం చేస్తారు? అరే! కొత్త ఇటుకలు తీసుకురావడం దేనికిరా? గక్కడ ఎన్నో పలానా దగ్గర ఇటుకలు ఉన్నాయంట. మనం అవి పట్టుకొద్దాం అంటారు. సో, మనకు పెద్ద పెద్ద రాళ్ళు కావాలి. ఏనో రాళ్ళున్నాయనుకో, కొనుకొచ్చే పనేందిరా అవి? ఇక్కడ రాళ్ళున్నాయి కదా! ఆ రాళ్ళు పీక్కొచ్చి పెట్టుకుందాం అని అంటాం. సో, వాళ్ళు కూడా ఏం చేసిండ్రు? ఇటుకలు కూడా దేనికి అని చెప్పేసి అక్కడ తవ్వుకొని ఇటుకలన్నీ తీసుకుపోయిండ్రు. ఇటుకలు ఎక్కడియి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ ఇల్లు కట్టుకున్న ఇటుకలవి. ఎక్కడనో పడబడి కూలిపోయి ఉంటాయి కదా! ఇటుకలన్నీ పట్టుకొచ్చిండ్రు. అబ్బా! సార్ గప్పటి ఇటుకలు ఇప్పటిదాకా ఉంటాయంటే ఉంటాయి. ఆళ్ళంతా మంచి క్వాలిటీతోని ఇటుకలు తయారు చేసిండ్రు. మన ఇటుక బట్టీలు లెక్క కాదు. సో, ఆ మంచి క్వాలిటీ ఇటుకల్ని పట్టుకొచ్చి పెట్టుకున్నారు. అప్పటికి కూడా తెలవదు ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉన్నదని చెప్పేసి. ఓకేనా? దాని తర్వాత ఏంది 1861, 73 మధ్యన 3 సార్లు ఎక్స్‌కవేషన్ చేసిండు. మరి ఆ టైంలో ఉన్నదెవరు? ఆర్కియాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్. ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఫస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి. ఎవరు? కన్నింగ్‌హామ్స్. ఓకేనా? ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్పుకున్నాం కదా! సో, ఆ కన్నింగ్‌హామ్స్ ఏం చేస్తాడు 3 టైమ్స్ 61-73 మధ్యన 3 సార్లు తవ్వకాలు జరుపుతాడు అక్కడ. అరే! ఇక్కడ ఏదైనా ఉండిండొచ్చు అని చెప్పేసి. కానీ ఆయన అంత డెప్త్‌గా ఎళ్ళడు. సరే ఏదో ఇంతకుముందు ఊరుండేదో ఏమో అనుకుంటాడు. కానీ ఇండస్ వ్యాలీ ఇక్కడ ఒక నాగరికత ఉన్నది. ప్రపంచం గర్వించదగ్గ ప్రపంచంలో ఉన్న నాగరికతలో ఎక్కడ లేనంత ఫీచర్స్‌తోని ఇక్కడ ఒక నాగరికత ఉన్నది దీని కింద అని చెప్పేసి ఆయన గ్రహించలేకపోతాడు. 3 సార్లు ఎక్స్‌కవేషన్ చేస్తాడు. కానీ చెప్పుకోదగ్గ రిజల్ట్ ఏం రాదు. అది అట్లా పక్కన పెట్టేస్తే దాని తర్వాత 1902 ఓ 30, 40 ఏళ్ల తర్వాత ఎవరొస్తారు మొనగాడు? సర్ జాన్ మార్షల్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి ఎవరొస్తారు? సర్ జాన్ మార్షల్. ఈ 1902లో వచ్చిన సర్ జాన్ మార్షల్ ఏం చేస్తాడంటే ఈయన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్. ఈయన ఏం చేస్తాడు? టోటల్‌గా 1400 ప్లేసెస్‌లో ఇండియాలో 975, పాకిస్తాన్‌లో 425. ఈ నంబర్ ఏమి ఇంపార్టెంట్ కాదు. ఈ నంబర్ ఇంపార్టెంట్ కాదు. మీరు అండర్‌లైన్ చేసుకొని బై హార్ట్ చేసుకోకండి. సింపుల్‌గా ఏందంటే ఒక దగ్గర 1400, 1500 ప్లేసెస్‌లో ఎక్స్‌కవేషన్ జరిపితే మెజారిటీ ఎక్స్‌కవేషన్స్ ఏ ప్లేసెస్ జరిగినాయి? ఇండియాలో జరిగినాయి. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఏం లేదు 1902లో. అదంతా భారత భూభాగమే. ఆ ల్యాండ్ అంతా మన భారతదేశం కిందే కాబట్టి ఎక్స్‌కవేషన్ మొత్తం చేసిండ్రు. సో, ఇప్పటి లెక్క ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ఒక 1000 దాకా జరిగితే ఒక మన మన పాకిస్తాన్‌లో ఇంకొక 500 వరకు జరిగినాయి. సో, ఎక్కడ ఎక్కువ జరిగినాయని క్వెషన్ అడిగినప్పుడు భారతదేశంలో ఎక్కువ జరిగినాయి ఎక్స్‌కవేషన్స్ అని చెప్పాలా. ఓకేనా? సరే మరి అచ్చుడికే స్టార్ట్ చేసిండా అంటే ఒకటేసారి 1500 సైట్స్ ఏమి ఎక్స్‌కవేషన్ చేయరు. ఒకసారి 10 చేస్తారు. మళ్ళీ ఇంకో 10 చేస్తారు. మళ్ళీ ఇంకో 10 చేస్తారు. అట్లా ఓవరాల్‌గా చూసుకుంటే అవి ఒక 1000 దాటుతాయి. రైట్? అట్లా.
సో 1920లో 1902లో వచ్చిన సర్ జాన్ మార్షల్ మంచిగా రీసెర్చ్ చేసి అన్నీ చేసి తర్వాత ఏం చేస్తాడు 1920లో ఒక పర్ఫెక్ట్ ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి, అరే ఇక్కడ ఏదో ఉంది. మనం ఏదో ఇట్లా పైన తీస్తే కాదు. పర్ఫెక్ట్‌గా మొత్తం ఒకసారి ఎక్స్‌కవేషన్ చేయాలని చెప్పేసి 1920ల ఒక టీమ్‌ని ఫార్మ్ చేస్తాడు. ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి ఎక్స్‌కవేషన్ పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేస్తాడు. మరి టీమ్‌ని ఫార్మ్ చేస్తే ఒక్కడే పోయి గడపార పాడలు పట్టుకొని తవ్వుకుంటాడా సార్ అంటే కాదు. ఒక్కొక్కతను అయ్యే పనా? మనకు టీమ్ కావాలా. ఈయన డైరెక్టర్. ఈయన ఏం చేయాలి కింద సబార్డినేట్స్ అందరిని పిలిచి, అరే తమ్ముడు ఇగో నువ్వు అక్కడికి పోదావు, ఇగో నువ్వు ఇక్కడికి పోదావు, నువ్వు టీమ్‌ని తీసుకోవు, అక్కడికి పోదావు, ఇవన్నీ డిప్లాయ్ చేస్తాడు. మరి అట్లా ఫస్ట్ ప్లేస్‌ని ఎక్స్‌కవేషన్ చేసింది ఎక్కడ అంటే హరప్పాలో. ఎక్కడ? హరప్పాలో. అందుకనే కదా ఫస్ట్ ప్లేస్ పేరు మీదనే దాన్ని హరప్పా నాగరికత అని చెప్పేసి పిలుస్తాడు ఈయన సర్ జాన్ మార్షల్. ఓకేనా? సో, సర్ జాన్ మార్షల్ ఆర్డర్స్ మేరకు ఆ హరప్పా అనే ప్రాంతంలో మొదటిసారిగా తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే మన భారతీయుడు దయారాం సహానీ. ఎవరు? దయారాం సహానీ. ఫస్ట్ ప్లేస్ తవ్వకాలు జరిపింది, ఫస్ట్ గడపర పెట్టింది ఎక్కడ అనంటే హరప్పా. ఫస్ట్ బయటపడ్డ ప్రాంతం ఏం తవ్వకాలల్లా? హరప్పా. రైట్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? సర్ జాన్ మార్షలే ఫస్ట్ టైం అక్కడ తవ్వకాలు జరిపినట్టు కాదు. 26లో చార్లెస్ మోసే జరిపిండు. కానీ అఫీషియల్ కాదు. ఏదో వాని పనికి వాడు తవ్వుకున్నాడు. తర్వాత జేమ్స్ అండ్ బర్డన్ బ్రదర్స్ తవ్విండ్రు. ఎందుకు? ఆ బ్రిక్స్ కోసం, రైల్వే లైన్ కోసం ఆ బ్రిక్స్ అవసరం ఉంటే వాళ్ళు తవ్వుకున్నారు. కానీ వాళ్ళకి కూడా సివిలైజేషన్ అని తెలవదు. వాళ్ళ తర్వాత కన్నింగ్హామ్ వస్తాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఆయన కూడా తవ్వకాలు జరుపుతాడు. ఒక 3, 4 సార్లు తవ్వకాలు జరుపుతాడు. కానీ చెప్పుకోదగ్గ రిజల్ట్స్ ఏం రావు. మళ్ళీ 30, 40 ఏళ్ల తర్వాత 1902లో సర్ జాన్ మార్షల్ వస్తాడు. అగో ఆయన గ్రహిస్తాడు. సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి. ఏదో ఉన్నది, మనం కొంచెం గట్టిగానే ప్రయత్నించాలా మైక్ అని చెప్తాడు. కథం. ఇంకేంది దయారాం సాని పిలుచుకుంటాడు. తమ్మి దయారాం సాని పో, యో గడ్డపార, యో గుల్ల, పో తవ్వక రాపో అంటాడు. మనోడు మంచిగా ఒక టీంని పట్టుకోతాడు. దయారాం సాని మొత్తం ఎక్స్‌కవేషన్ చేసి, సార్ ఇగో ఇక్కడ పలానా ప్లేస్ బయటపడ్డా అంటాడు. అక్కడ వస్తువులన్నీ కలెక్ట్ చేసి ఈ ప్రాంతం పేరేందంటే హరప్పా అని పెడతాడు. సో, హరప్పా అనే ఫస్ట్ ప్లేస్ కాబట్టి హరప్పా నాగరికత అని అంటారు. ఓకేనా? ఇక మళ్ళీ దాని తర్వాత 1944లో మార్టిమమ్ వీలర్. ఏంది? మార్టిమమ్ వీలర్. ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాలి మనం అంటే, ఈయన ఎక్స్‌కవేషన్‌లలో కొన్ని నూతన పద్ధతుల్ని అంటే కొత్త సిస్టమ్‌ని ప్రవేశపెట్టిండు. ఏంది? ఎక్స్‌కవేషన్ ఎట్లా పడితే అట్లా ఆగమాగం చేసుకుంటూ పోయేది కాదు. దానికి వర్టికల్ ఎక్స్‌కవేషన్, హారిజాంటల్ ఎక్స్‌కవేషన్ అని చెప్పేసి కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతిగా మనం చేసుకుంటూ పోతేనే మనకు ఎవిడెన్స్ అనేది కంప్లీట్‌గా బయటపడతదని చెప్పిండు. సో, వీళ్ళు ఏం చేసేది? నిలువుగా తవ్వుకుంటూ పోయేది వర్టికల్‌గా. అప్పుడు నిలువుగా తవ్వుకుంటూ పోతే ఏం ఏం బయటపడతది? ఆ ప్లేసు దానికి సంబంధించిన అదే బయటపడతది. చార్మినార్ చెప్పుకున్నాం. టిప్ నుంచి తవ్వుకుంటా వస్తే స్లాబు, దాని తర్వాత పిల్లర్స్, దాని తర్వాత బేసు. బేస్ తర్వాత ఇంకేముంటది? ఏముండదు. ఈయనేమంటాడు? వర్టికల్ మాత్రమే సరిపోదు. హారిజాంటల్ కూడా తవ్వుకుంటూ పోవాలి. అంటే ఒక ఊరిని, ఒక పట్టణాన్ని, ఒక టౌన్‌ని మొత్తం నువ్వు ఎలివేట్ చేయాలంటే, మొత్తం దానికి సంబంధించిన ఆధారాలు దొరకాలంటే హారిజాంటల్ కూడా మనం ఎక్స్‌కవేషన్ చేస్తూ పోవాలని చెప్పేసి అంటాడు. సో, ఇక్కడ మార్టిమమ్ వీలర్ ఏ సందర్భంలో మనం ఇక్కడ చెప్పుకుంటున్నామంటే, శాస్త్రీయబద్ధమైన సైంటిఫికల్ వేలో ఎక్స్‌కవేషన్ చేయాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? చేయాలి అని చెప్పి చూయించిన వ్యక్తి ఎవరు అనంటే ఎవరు? మార్టిమమ్ వీలర్. ఓకేనా? సో, ఇవేంది? సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతం. మన ఇండియానే. ఇగో ఇది గుజరాత్. అగో అటు సైడు జమ్మూ కాశ్మీర్ ఉంటది. సో, ఇదేంది? మన అవిభాజ్య భారతదేశం. అంటే విభజనకు ముందు ఉన్నటువంటి భారతదేశం. 1947 కంటే ముందుది. సో, ఇక్కడ పాకిస్తాన్‌లో జరిగినాయి, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగినాయి, మన భారతదేశంలో కూడా జరిగినాయి ఎక్స్‌కవేషన్స్. కానీ మెజారిటీ ఎక్స్‌కవేషన్స్, తవ్వకాలు ఎక్కడ జరిగినాయి? భారతదేశంలో జరిగినాయి. సరే 1500, 1800, 2000 అంటే నంబర్ ఏం అవసరం లేదు. మెజారిటీ ఎక్స్‌కవేషన్ భారతదేశంలో జరిగినాయి. బస్ ఖతం. రైట్స్. ఇక మనం ఒక్కోటి తెలుసుకుంటాం. మొహంజోదరోలో ఏం దొరికింది? హరప్పాలో ఏం దొరికింది? మాండాలో ఏం దొరికింది? రోపార్‌లో ఏం దొరికింది? డోలావీరాలో ఏం దొరికింది? సూర్కటోడలో ఏం దొరికింది? లోథాల్లో ఏం దొరికింది? సో, బాలాకోటలో ఏం దొరికినాయి? మళ్ళా సుత్కా జండర్‌లో ఏం దొరికినాయి? ఒక్కోటి ఇవన్నీ తెలుసుకుంటాం. ఇవన్నీ ప్రాంతాలే. తవ్వకాలు జరిపిన ప్రాంతాలు. సార్ మరి 1500 అన్నారు. ఈడ మరి సూత్తి 20, 30 ఉన్నాయంటే మస్తున్నాయి. ఎన్నని చూపెట్టాలి నీకు? ఏది అవసరమో అవి చూపిస్తాం. ఏది అవసరమో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, లేకపోతే తవ్వకాలల్లా సర్ జాన్ మార్షల్ చెప్పిన దాని ప్రకారం ఏవి పెద్ద పెద్ద పట్టణాలున్నాయో, ఏవి మెయిన్ సెంటర్స్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో, ఇవన్నీ ఆ ప్రాంతాలే. ఇక్కడ మీరు గమనించండి. ఇది ఇండియా మ్యాప్‌గా ఇది ఇండియా మ్యాప్‌లో నార్త్ టిప్ ఎక్కడున్నది మీకు? నార్త్‌లో అంటే పైన ఉత్తరంలో లాస్ట్ మీకు ఏది కనిపిస్తున్నది? చోటుగై. ఏడున్నది? ఆఫ్ఘనిస్తాన్. చోటుగై. అర్థమైందా? చోటుగై. అంటే ఇది ఓవరాల్ సివిలైజేషన్ చూస్తే నార్త్ టిప్ ఏడున్నది? చోటుగై ఉన్నది. లేదు సార్ మన భారతదేశం మట్టుకు, మన భౌగోళిక ప్రాంతం మట్టుకు అనంటే ఏంది? మాండా. ఏంది?
మాండా. జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. సార్ భారతదేశం అనే అంటున్నారు కదా సార్. అంటే మరి పాకిస్తాన్‌ని కలుపుకున్న భారతదేశమా? పాకిస్తాన్‌తో పాకిస్తాన్ లేని భారతదేశమా? అంటే ప్రస్తుత భారతదేశమా? 1947 కంటే ముందున్న పాకిస్తాన్‌తో కలుపుకున్న భారతదేశమా అనంటే 1947 కంటే ముందున్న ఈ పాకిస్తాన్ అనే ఏరియాని కలుపుకున్న భారతదేశంలో నార్త్ టిప్ ఏది అంటే మాండా. జమ్మూ కాశ్మీర్. ఇది కన్‌ఫ్యూజ్ అయితారు. ఎందుకు చెప్పాలా? మీ బుక్‌లో నార్త్ టిప్ మాండా అనే ఉంటది. మీరు ఏ బుక్ అయినా ఎయ్యండి. అలా మాండా అని ఉంటది. కానీ ఆర్ఎస్ శర్మ బుక్‌లో, ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ హిస్టరీ బుక్‌లో, ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌లో మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు. అంతెందుకండి మన ఎంఏ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ బుక్‌లో గానివ్వండి, లేకపోతే ఇగ్నోర్ గాదు ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో, ఢిల్లీ. సో, ఆ బుక్స్‌లో గానియండి మీకు డీప్‌గా మెన్షన్ చేస్తాడు. ఏంది? ఓవరాల్‌గా చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో నార్త్ టిప్, షార్ట్ గై. ఓవరాల్‌గా నార్త్ టిప్, షార్ట్ గై. అట్లా కాకుండా భారతదేశ ఏరియాలో చూసుకుంటే అంటే 1947 కంటే ముందున్న పాకిస్తాన్‌తో కూడుకున్న భారతదేశంలో చూసుకుంటే నార్త్ టిప్ ఏంది? మాండా. సో, క్వెషన్ అడిగిన విధానాన్ని బట్టి మీ ఆన్సర్ ఉండాలి. సో, ఓవరాల్ అంటే షార్ట్ గై. ఓవరాల్ కాకుండా 1947 కంటే ముందున్న ఆ పాకిస్తాన్ ప్లస్ భారతదేశంలో కలుపుకుంటే ఏదంటే మాండా. ఇప్పటివరకైతే మనకు మాండా అనే ఆన్సర్‌ని బేస్ చేసుకొని మనకు క్వెషన్ రావడం జరిగింది కాబట్టి మనం మాండాకి టిక్ అవుదాం. ఓకేనా? ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్‌లో ఏదైనా ఎగ్జామ్‌లో ఓవరాల్‌గానిచ్చి షార్ట్ గై అనేది మనకు ఆఫ్ఘనిస్తాన్‌లో షోర్ట్ గై అనే ప్రాంతం మనకు ఆప్షనల్ ఇస్తే అప్పుడు షోర్ట్ గై ఆన్సర్ అయితది. రైట్? కొంచెం ఇది కాంట్రోవర్షియల్ కాబట్టి ఇలాంటి క్వెషన్స్ అడిగే అవకాశం ఉండదు. తక్కువ. ఓకేనా? సార్ మరి ఇప్పుడు మేమేది ఫిక్స్ కాలా అది ఆకలైతే తినరానంటే మనకు మెజారిటీ బుక్స్‌లల్ల మన అకాడమిక్ బుక్స్‌లలో మనకు మాండా అని ఉంది కాబట్టి మనం మాండాకు స్టిక్ అయిపోదాం. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఈస్ట్ సైడ్ ఏదంటే ఆలంగీర్‌పూర్. ఆలంగీర్‌పూర్ ఇటు లేదు. యూపీలో ఇటుంటది. జస్ట్ పేరు అనేది అక్కడ పెట్టిండ్రు. ఓకేనా? ఆలంగీర్‌పూర్. ఇదేంది ఈస్ట్ టిప్ ఆలంగీర్‌పూర్, నార్త్ టిప్ మాండా, వెస్ట్ అనేంది పడమర వైపున్న బౌండరీ ఏంది? సూత్కా జెండర్. ఇవి ఎందుకు సార్ ఈ ఊర్ల పేర్లు చెప్తున్నా అంటే బౌండరీస్ ఇవి. ఉత్తరం దిక్కు ఇప్పుడు మన పొలం ఉన్నదనుకో. మనకు చేనున్నది. ఓ 10, 15 ఎకరాల చేనుంటది. ఇప్పుడు ఎవడన్నా దోస్తు ఆడేస్తాడు. అరే మామ ఏదేది అంత చేనంటే ఇగో ఇదంతా అని చూపిస్తాం. ఇదంతా అంటే ఎంతరా అనంటే అగో లాస్ట్‌గా ఆడ మామిడి చెట్టును చూసినావా? అగో ఆ మామిడి చెట్టు నుంచి పడితే ఇగో మొత్తం ఈ చింత చెట్టు దాకా. ఇక్కడ ఈ ఒర్రె నుంచి పడితే అగో అక్కడ ఆ కట్ట దాకా మాదే అని చెప్తాం. బౌండరీస్ నువ్వు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు రఫ్‌గా? బౌండరీస్. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఇట్లా కాకుండా నువ్వు రఫ్‌గా బౌండరీస్ చెప్తున్నావు. ఇప్పుడు ఈయన కూడా ఏంది? ఈ ఓవరాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కున్న బౌండరీస్ చెప్తుండు. నార్త్ బౌండరీ ఏంది? ఈస్ట్ బౌండరీ ఏంది? ఆలంగీర్‌పూర్. వెస్ట్ బౌండరీ ఏంది? తుత్కా జెండర్. సదరన్ బౌండరీ ఏంది? దైమాబాద్. ఏంది? దైమాబాద్. మహారాష్ట్రలో ఉంటది దైమాబాద్. ఇక్కడ దైమాబాద్. ఇగో ఈ దైమాబాద్ ఈడుంటే మహారాష్ట్రల దీని నుంచి కొంచెం ఆటో వేసుకొని పోయినామనుకో ఈడ మన తెలంగాణ వస్తది. ఈడ పక్కకే ఆదిలాబాద్ ఉంటది. మా ఊరే. రైట్. ఓకేనా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు. సబ్జెక్ట్‌లకు అసలైన సబ్జెక్ట్‌లకు రాలేదు మనం. జస్ట్ పైన ఇట్లా గీరుతున్నాం. స్క్రాచ్ చేస్తున్నాం అంతే. స్క్రాచ్ చేసినాక అసలైనది ఓపెన్ అయితది. గిఫ్ట్ ప్యాకెట్ ఎట్లా ఫస్ట్ కవర్ ఇప్పినాక లోపల అసలైన గిఫ్ట్ ఉంటది. సో, అట్లా ఇప్పుడు మనం పైన కవర్లు ఇప్పుతున్నాం అంతే. ఒక్కొక్క పొర ఉల్లి పొర తీసినట్టు తీసుకుంటా వస్తున్నాం. ఇవన్నీ బిట్స్. అసలు కంటెంట్ లోపల ఉంటది. ఏంది? స్టూవర్ట్ పిగాట్ అనే వ్యక్తి హిస్టోరియన్. ఈయన ఏమంటాడు అనంటే హరప్పా అండ్ మొహెంజోదారో ద ట్విన్ క్యాపిటల్స్ ఆఫ్ వాస్ట్ ఎంపైర్. ఇంత పెద్ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి హరప్పా మరియు మొహెంజోదారో అనే 2 పట్టణాలు రాజధానిగా ఉన్నాయి అని చెప్తాడు. హరప్పా మరియు మొహెంజోదారో ఈ 2 పట్టణాలు ఇంత పెద్ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి రాజధానులుగా ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. స్టేట్మెంట్ జస్ట్ ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చిందని అడుగుతాడు. అప్పుడు సర్ జాన్ మార్షలా, లేకపోతే స్టూవర్ట్ పిగాటా, లేకపోతే ఇంకిద్దరు పేర్లు ఇస్తాడు. ఎవరా అనంటే మనకు బాగా తెలిసిన పేరు సర్ జాన్ మార్షలో కన్నింగ్‌హామో పెట్టేస్తాం. కానీ కాదు. 2 క్యాపిటల్స్ సార్ 2 రాజధానులు ఉంటాయా అనంటే ఉంటాయి. ఏపీకి 3 రాజధానులు ఉన్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి 2 రాజధానులు ఉండొద్దా? ఆయన ఆయన ఒపీనియన్ అది. ఆయన పర్సెప్షన్ అది. ఆయన చెప్పిండు. రైట్. ఇప్పుడు ఏపీకి ఒకటే రాజధాని. అమరావతి కావచ్చు. అమరావతే కదా! రైట్. సర్ జాన్ మార్షల్ ఫస్ట్ పర్సన్ టు నేమ్ ద సివిలైజేషన్ యాజ్ ఇండస్ సివిలైజేషన్. సింధు నాగరికత అని పేరు పెట్టిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మన సర్ జాన్ మార్షల్. ఓకేనా? సార్ మరి దీని టైమింగ్ దీని టైమింగ్ అంటే? సో, ముఖ్యంగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ఏ కాలం నుంచి ఏ కాలం వరకున్నది? 2000 నుంచి 2020 దాకున్నదా? 1995 నుంచి 2030 దాకున్నదా? ఓ టైమింగ్ మనకు తెలవాలి కదా! ఏ టైంలో అని చెప్పేసి. సో, రఫ్‌గా చెప్పాలంటే
అంటే దేని ప్రకారం మళ్ళీ ఇందులో కూడా కొంచెం కాంట్రవర్సీ. ఒక్కొక్క హిస్టోరియన్ ఒక్కో టైమింగ్ ఇచ్చిండు. సర్ జాన్ మార్షల్ ఒక టైమింగ్ ఇస్తాడు. రొమిలా థాపర్ వాళ్ళ పర్సెప్షన్‌లో ఆమె ఇంకో టైమ్ ఇస్తది. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్ ఇచ్చుకుంటా పోతారు. సో, ఇక్కడ మనకు రఫ్‌గా కావాల్సింది ఏందంటే కార్బన్ డేటింగ్ బేస్ మీద సైంటిఫిక్ అప్రోచ్ మీద చూస్తే ఏంది 2300 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాల వరకు. సర్ అంత షార్ట్ పీరియడా? 400 ఇయర్సా అంటే కాదు. అంతకంటే ముందు నుంచే ఉన్నది. కానీ మనం స్పెసిఫిక్‌గా ఆ టైమ్ పీరియడ్ ఎందుకు చెప్పుకుంటామంటే ఇది మెచ్యూర్ ఫేజ్. మెచ్యూర్ ఫేజ్ అంటే ఏంటి సార్ అంటే అభివృద్ధి చెందిన కాలం. అంటే అభివృద్ధి చెందిన కాలం కంటే ముందు ఏముంటది? అభివృద్ధి చెందని కాలం. అంటే ప్రీ మెచ్యూర్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ అంటారు దాన్ని. అప్పుడప్పుడే నాగరికత స్టార్ట్ అయ్యే స్టేజ్. మెచ్యూర్ స్టేజ్ అంటే ఏంది? ఆ స్టార్ట్ అయిన నాగరికత అభివృద్ధి చెందిన కాలం. ఇంకోటేంది డిక్లైన్ స్టేజ్ అంటే పతనం అవుతున్న కాలం. సో, మనం స్టార్టింగ్ స్టేజ్ తెలుసుకుంటాం, పతనమైన స్టేజ్ కూడా తెలుసుకుంటాం. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందిన కాలం ఈ ఏరియాని కూడా దీన్ని మెచ్యూర్ ఫేజ్ అంటారు. దీన్ని కూడా మనం తెలుసుకుంటాం. తెలుగు పుస్తకాలలో పరిపక్వత చెందిన దశ అని ఉంటది. ఏం పరిపక్వత చెందిన దశ? ఇలాంటి గ్రాంథికమైన తెలుగు పదాలు మనకు అర్థం కావు. అభివృద్ధి చెందిన కాలం అన్నట్టు. ఓకేనా? చెప్పుకుంటాం మళ్ళా క్లియర్‌గా. జస్ట్ ఇది పైపైన రఫ్‌గా మనకు ఒక చిన్న ప్రతిదాని మీద చిన్న ఇట్లా ఐడియా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏంతయింది? రైట్. వాట్ టు రీడ్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో సింధు నాగరికతలో ముఖ్యంగా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సినవి, ఫోకస్ చేయాల్సిన కోర్ ఏరియాస్ సిలబస్‌లో మెన్షన్ చేసినయి గానీ, మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన కోర్ ఏరియాస్ ఏంది అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ పైపైన బిట్స్. అంటే ఇవి దాటుకొని ఇంకేమైనా అడిగే అవకాశం ఉంటే అవి అడుగుతాను అన్నట్టు. ఇవి మెయిన్ కోర్ ఏరియాస్. ఇండస్ వ్యాలీకి సంబంధించిన, సింధు నాగరికతకు సంబంధించిన లిపి, స్క్రిప్ట్, సింధు నాగరికతకు సంబంధించిన సమాజం. అంటే ఆ సింధు నాగరికత కాలంలో ఆ టైంలో సొసైటీ ఎట్లుంది? సమాజం ఎట్లుంది? దాని తర్వాత రిలీజియస్ అంటే మతపరమైన పరిస్థితులు ఎట్లున్నాయి? వాళ్ళకేదైనా మతం ఉండేనా? ఏదైనా దేవుళ్ళని పూజించిండా? మతపరమైన పరిస్థితులు ఎట్లున్నాయి? దాని తర్వాత ఏంది? ఎకానమీ అంటే వాళ్ళ కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ప్లేసెస్, మెయిన్ ప్లేసెస్ ఏంది? ఎస్కవేటెడ్ ప్లేసెస్‌లో మెయిన్ ప్లేసెస్ ఏంది? మళ్ళేంది? టౌన్ ప్లానింగ్. ఇళ్ళెట్లా కట్టుకున్నారు? వాళ్ళ ఊరెట్లుండేది? వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండేది? మన ఆ టౌన్ ప్లానింగ్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుండేది? ఇయన్నీ చెప్పుకుంటాం మనం. ఏంది? ఆర్ట్ అండ్ కల్చర్. కళలు. వాళ్ళేమైనా బొమ్మలేసిండ్రా? ఏమైనా వస్తువులేసిండ్రా? ఆ టైంలో ఎలాంటి కళలున్నాయి? డాన్స్ ఉందా లేదా? లేతే పలానా గోల్డ్ వర్క్ ఉందా లేదా? ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. దాని తర్వాత డిక్లినేషన్ లాస్ట్‌ది. ఏంది? ఎట్లా అంతమైంది? ఇంత మంచి నాగరికత, ఇంత పెద్ద నాగరికత ఎట్లా పతనమైంది? అది తెలుసుకుంటాం. ఇవి మనకు మెయిన్ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ఈ ఏరియాస్ నుంచి మనకు ఎక్కువ క్వెషన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతది. ఓకేనా? హరప్పన్ సెటిల్మెంట్స్ అండ్ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ అంటే ఈ హరప్పాకి సంబంధించిన భౌగోళిక వ్యాప్తి ఎక్కడ ఏరియా వరకు ఉంది? ఇంతకుముందు మనకు మ్యాప్ ఏసి చెప్పుకున్నాం కదా! నార్త్‌లో అది, సౌత్‌లో ఇది, ఈస్ట్‌లో ఇది, వెస్ట్‌లో అని చెప్పేసి. ఏది? అది ఇదంటే ఆ! సుత్కా జెండర్. ఈస్ట్‌లో సుత్కా జెండర్. వెస్ట్‌లో ఆలంగీర్‌పూర్, ఉత్తరప్రదేశ్. సౌత్‌లో దైమాబాద్. నార్త్‌లో మాండా. అంతేనా? నార్త్‌లో మాండా, జమ్మూ కాశ్మీర్. ఇది మనం చెప్పుకున్నాం కదా! సో, దానికి సంబంధించిన మ్యాటర్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఈ పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్‌ల బ్యూటీ ఏందంటే, మనం ఏదైతే పిక్చర్ ఏసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో, ఇగో అదే మ్యాటర్ మన ఇందులో రాసుంటది. సో, మనం ఏం చేస్తాం బుక్‌లో కూడా రాసే ఉంటది. రాసున్నదే కంటెంట్ అనుకుంటాం. కానీ అదే కంటెంట్ ఓవరాల్‌గా ఒక బొమ్మ చూపెట్టి చెప్పేది కూడా అదే ముచ్చట ఉంటది. సో, మనం ఏదైనా పిక్చర్ ఏసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది చక్కగా ఇంటే గనక, మంచిగా అర్థం చేసుకుంటే గనక, ఇగో ఈ సోదంతా చదివే పనుండదు మనకు. ఓకేనా? సో, ఏంది ఇక్కడ ఏమిచ్చిండు మనకు? మరి ఇంత పెద్ద ఏరియా, ఇంత పెద్ద ఏరియా అంటే ఎంత పెద్ద ఏరియా? దాదాపు 13,00,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినదిది. షాక్ అయినవా? 100 గాదు, 1000 గాదు, 1,00,000 ఎన్ని లక్షలు? 13,00,000 చదరపు కిలోమీటర్లు విస్తరించున్నది. ఆర్ఎస్ శర్మ బుక్‌లో అయితే మనకు 12,90,000 సో అండ్ సో, సో అండ్ సో చేంజ్ అని ఉంటది. సో, ప్రెజెంట్ ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం చూస్తే అది ఆ 13,00,000 దాటిపోయిందది. 13,00,000 దాటిపోయి దాదాపుగా 15,00,000 చిల్లర అని చెప్తుండు. 15,00,000 పైగా ఈ ఏరియా ఇంకా స్ప్రెడ్ అయింది అంటుర్రు. ఇంకేమంటుర్రు? లేదు ఇదే ఫిక్స్ ఏం గాదు. ఇంకా ఉన్నది ఏరియా. ఇంకా తవ్వకాలు జరగలేదు. తవ్వకాలు జరిపితే ఈ ఏరియా ఇంకా స్ప్రెడ్ అయి ఉన్నది అంటుర్రు. ఏమో మరి అట్లా ఆ దైమాబాద్ దాటుకొని ఏడ తెలంగాణ దాకా వస్తాం మరి తెలవదు మనకు. సో, రఫ్‌గా ఎన్ని లక్షల సంవత్సరాలు అనంటే మనకు బుక్‌లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 13,00,000 చదరపు కిలోమీటర్లు విస్తరించుంది. స్ప్రెడ్ అయ్యి ఉంది. ఏంది? ఈ సింధు నాగరికత. సార్ మరి ఇంత పెద్దగున్నది గదా! మరి ఈ సింధు నాగరికతలో కోర్ ఏరియా ఎక్కడ సార్? ఆఫ్ఘనిస్తానా? పాకిస్తానా? ఇండియానా? మరి ఏ ప్రాంతం అనంటే
దీని కేంద్ర ప్రాంతం కోర్ జోన్ ఏది? సింధ్ మరియు పంజాబ్ ప్రాంతాల్లో. సింధ్ మరియు పంజాబ్ రీజన్. ఇక్కడ మీరు పంజాబ్ అంటే ఇండియాలో ఉన్న పంజాబ్ కాదు, ఒకప్పటి పంజాబ్. ఒకప్పటి పంజాబ్ అంటే 1947 భారత్ పాకిస్తాన్ విడిపోకంటే ముందున్నటువంటి పంజాబ్ ఏరియా. పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉన్నది, ఇండియాలో కూడా ఒక పంజాబ్ ఉన్నది. అంతకుముందున్న పెద్ద పంజాబ్ని రాడిక్లిఫ్ ఇట్లా గీత గీసి ఇగో ఇది ఇండియా, ఇగో ఇది పాకిస్తాన్ అని సపరేట్. సో ఆ రెండు కలిపితే ఆ పంజాబ్ ఏరియా అంటారు దాన్ని. ఆ పంజాబ్ అండ్ సింధ్ ప్రాంతం ఈ ప్రావిన్స్లలో ఉన్న ఏరియా, ఇది కోర్ జోన్, సెంట్రల్ జోన్, ఇట్లా హార్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నట్టు. దాని చుట్టుపక్కలనే వాళ్ళ స్ప్రెడ్ అయింది మొత్తం. ఓకేనా? రైట్. 2,000కి పైగా హరప్పా స్థలాలు కనుగొనబడ్డాయి. 2,000కి పైగా. ఇంకెన్ని అయితే తెలియదు. ఈ నంబర్లు ఏమి అడగడు, ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని సైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏమి అడగడు. జస్ట్ ఇది ఏంటంటే మనకు ఒక ఐడియా రావాలా, చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇంత ఏరియా ఇంత వైడ్గా స్ప్రెడ్ అయిపోయిందని చెప్పేసి ఒక ఐడియా కోసం. రైట్. దిశల ప్రకారం ఇది చూడండి, ఉత్తరం దక్షిణం అంటే దీస్ సైట్స్ కవర్ ఇన్ ఏరియా ఆఫ్ ఓవర్ 1.5 మిలియన్. 1.5 మిలియన్ అంటే 15 లక్షల చదరపు కిలోమీటర్ల దాదాపుగా ఏరియా స్ప్రెడ్ అయి ఉన్నది అన్నట్టు. మనకు బుక్లు ఏమి ఇచ్చిండు? 12,90,000 చిల్లరని ఇస్తాడు. మనం రఫ్గా ఏమని చెప్పుకుంటాము? 13 లక్షల చిల్లర అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇది ఇప్పటికీ ప్రజెంట్ స్టేటస్కి ఇంకా పెరగచ్చు. సో అట్లా నంబర్లు మ్యాటర్ ఏం కాదు, జస్ట్ మనకు ఒక ఐడియా కోసం, అరే ఎంత పెద్దగా ఉన్నదా అని ఒక ఐడియా కోసం అంతే. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకుంటే నార్త్లో షోటుగై ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్లేస్, సౌత్లో వచ్చేసి దైమాబాద్, ఈస్ట్లో వచ్చేసి ఆలంగీర్పూర్, వెస్ట్లో వచ్చేసి బలూచిస్తాన్. ఓకేనా? సో ఆ ఓవరాల్ కాకుండా మన నాగరికత, మన పాకిస్తాన్ భారతదేశంతో కలుపుకున్నటువంటి మన భారత భూభాగంలో నార్త్ ఏది ఉంటుంది అంటే షోటుగై ఉండదు. మాండా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న మాండా. సో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఉత్తరంలో అయితే మాండా, దక్షిణంలో అయితే దైమాబాద్, తూర్పులో అయితే ఆలంగీర్పూర్, పశ్చిమాన వెస్టర్న్ సైడ్ అయితే ఏంది? సుట్కా జెండర్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇవన్నీ తవ్వకాలు జరిపిన ప్రాంతాలనే కాదు, ప్రస్తుతం ఉన్న స్టేట్స్ ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏ ఏరియాలలో తవ్వకాలు జరిపినారు. ఓకేనా? వెస్టర్న్ ఇండియాలో ఒక 1,500 సైట్లు ఇంచుమించు. అదేంది అలా కాదు, అది ఇంచుమించు అన్నట్టు, ప్లస్ ఆర్ మైనస్ లాగా అన్నట్టు. ఓకేనా? పాకిస్తాన్లో 500 సైట్లు ఇంచుమించు, ప్లస్ ఆర్ మైనస్. సో ఈ నంబర్లు మీకు అవసరం లేదు, నంబర్లు వెనక పడకండి. మీకు ఒక ఐడియా రావాలా, ఎక్కువ సైట్స్ ఎక్కువగా తవ్వకాలు జరిపిన ప్రాంతాలు ఇండియాలో ఉన్నాయా, పాకిస్తాన్లో ఉన్నాయా, అట్లా ఒక ఐడియా రావాలి. కాబట్టి మనకు ఆ నంబర్ అనేది ఇస్తాం. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్లో కూడా తవ్వకాలు జరిపిండ్రు. పాకిస్తాన్, ఇండియా మాత్రం కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని చోట్ల తవ్వకాలు జరిపిండ్రు. ఆ ఆఫ్ఘనిస్తాన్లో దొరికిందే ఈ షోటుగై, నార్త్ టిప్ అని చెప్పి చూసినాం మనం, అది. రైట్. కానీ మనకు ప్రైమరీ తవ్వకాలు జరిపింది ఎక్కడ? వెస్టర్న్ ఇండియా. ఇండియాలో పశ్చిమ వైపు తవ్వకాలు జరిపిండు వెస్టర్న్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ ఉన్న దాంట్లో నార్త్ ఏంటంటే మాండా. ఓకేనా? రైట్. ఇండియాలో ఏమేమి ఎక్కడెక్కడ జరిపిన సార్ అంటే, ఇండియాలో అయితే జమ్మూ కాశ్మీర్లో జరిపినారు, పంజాబ్లో జరిపినారు, హర్యానాలో జరిపినారు, రాజస్థాన్లో జరిపినారు అండ్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. ఇదన్నీ వెస్టర్న్ స్టేట్స్, భారతదేశంలో పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ తవ్వకాలు జరిపినారు. ఓకేనా? వాడు మీకు ఇస్తాడు భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన ఏ ఏ రాష్ట్రాలలో తవ్వకాలు జరిపినని కొన్ని స్టేట్స్ ఇస్తాడు. అక్కడ తమిళనాడు, తెలంగాణ ఇచ్చిన అనుకో, నువ్వు ఎడ్డోన్ లెక్క పెట్టి పడేసావు అనుకో, మళ్ళీ గాడికేస్తుంది. అందుకనే ఊసుకో, నీకు రఫ్ ఐడియా ఏంది, ఇప్పుడు ఇవన్నీ బట్టి పడతా అంటే కాదు. భారతదేశంలో వెస్టర్న్ సైడ్ స్టేట్స్ ఏంది, వాటిని నువ్వు అడ్రస్ చేయగలగాలి. సో తెలియదు అన్నప్పుడు కనీసం గుర్తుపెట్టుకో, జమ్మూ కాశ్మీర్ నుంచి చూసుకుంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. సార్ మరి ఉత్తరప్రదేశ్ అయితే వెస్టర్న్ సైడ్ లేదుగా అంటే, మెజారిటీ అయితే అన్ని వెస్టర్న్ సైడే ఉన్నాయి కదా. ఉత్తరప్రదేశ్ ఎటు సైడ్ వస్తుంది? ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆలంగీర్పూర్. తూర్పు నుంచి పడమరకి ఎక్కువ ఎస్కేషన్ జరిగినాయా, ఎక్కువ ఏరియా సింధు నాగరికత స్ప్రెడ్ అయి ఉందా, లేకపోతే ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎక్కువగా సింధు నాగరికత స్ప్రెడ్ అయి ఉందా అని మీకు అడిగినప్పుడు మీరు అప్పుడు ఏం చెప్తారు? ఈస్ట్ నుంచి వెస్ట్కి, అంటే తూర్పు నుంచి పడమరకు అని చెప్పేసి ఆన్సర్ పెట్టుకోవాలి. ఏంది? దైమాబాద్ సౌత్లో ఉంది, నార్త్లో మాండా, ఈస్ట్లో ఆలంగీర్పూర్, వెస్ట్లో సుట్కా జెండర్. ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఇవి కాకుండా ఇంకా నదీ పరివాహక ప్రాంతాలనే కదా మనకు సివిలైజేషన్స్ అనేది ఫామ్ అయింది. మరి ప్రాంతాలు ఇప్పుడు ఇక్కడ మాండా అనే ప్లేస్లో మనకు సివిలైజేషన్ దొరికింది. అంటే మాండా అనే ప్లేస్ సివిలైజేషన్ ఉంది అంటే అక్కడ ఏదో ఒక రివర్ బేస్ మీద ఉంటుంది కదా. ఏ నాగరికత అయినా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటుంది మనకు. మరి ఇక్కడ మనం మాండా అని చెప్పినప్పుడు మాండా దగ్గర ఏ రివర్ ఉంది, ఆలంగీర్పూర్ దగ్గర ఏ రివర్ ఉంది, దైమాబాద్ దగ్గర ఏ రివర్ ఉంది, ఇవి చెప్పుకోవాలి కదా. చూడండి, దైమాబాద్ అంటే ఏ రివర్? గోదావరి రివర్. తెలుసా మనకు, మహారాష్ట్రలో గోదావరి రివర్ పుట్టి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేసి, ఇది మనకు తెలిసిన ముచ్చట్ని కదా, అది మనం తెలంగాణ జాగ్రఫీలో నేర్చుకుంటాం. ఓకేనా? సో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం ఏది? దైమాబాద్.
సింధు నాగరికతకు సంబంధించిన దక్షిణ అగ్రం సదరన్ మోస్ట్ పాయింట్ ఏంటంటే దైమాబాద్. ఏ నది ఒడ్డున ఉన్నది? ఇప్పుడు ఒకవేళ ప్రాంతాలు కాకుండా వాడు మనకు బౌండరీస్గా రివర్స్ ఇచ్చింది అనుకో, ఈస్టర్న్ మోస్ట్ రివర్ బౌండరీగా ఉన్నది ఏంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి, సదరన్ పాయింట్లో ఏ రివర్ మనకు బౌండరీగా ఉన్నది ఇచ్చిన అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం లేదు, ఎడ్డి మొఖాలు వేసుకొని చూస్తాం. ఇక అరే మనం చోటుగై మాండా ఆలంగీర్పూర్ ఇవి బట్టి పెట్టినాం కానీ వీడేంద్ర అటు ఇటు కాకుండా రివర్స్ అడిగినానంటే నోట్ల మనం పడుతుంది. అందుకని మనం కొంచెం డెప్త్గా నేర్చుకోలేదన్న. మరి ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ పోదామాట చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఏముంది? గోదావరి రివర్ ఉందా? నిజానికి గోదావరి రివర్ కూడా కాదు. అబ్బా సార్ దెబ్బేసింది అనుకున్నారు. యాక్చువల్గా ప్రవరా నది ఒడ్డున ప్రవరా నది ఒడ్డున మనకి దైమాబాద్ ఉన్నది. మరి ప్రవరా ఉండగా సార్ మరి గోదావరి ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రవరా నది అనేది ఒక చిన్న నది, అది గోదావరి అనే పెద్ద నదికి ఉపనది, ట్రిబ్యూటరీ. ప్రవరా గోదావరి నదికి ట్రిబ్యూటరీ అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాం? పెద్ద రివర్, మెయిన్ రివర్ ఏదైతుందో దాని పేరు చెప్పుకుంటాం. అందుకనే గోదావరి నది. లేదంటే నువ్వు పక్కకు చిన్నగా బ్రాకెట్లో ప్రవరా నది అని కూడా రాసుకో, ఏం కాదు. ప్రవరా నది దేనికి ఉపనది? గోదావరి నదికి ఉపనది. ఓకేనా? మరి ఈస్ట్లో ఉన్న ఆలంగీర్పూర్ అంటే అక్కడ ఏ వాగు ఉంది సార్ అంటే హిందాన్. ఏంది? హిందాన్. మరి నార్త్లో మాండా జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్కడ ఏ రివర్ మనకు ట్రిబ్యూటరీ, మనకు అక్కడ ఏ రివర్ మనకు బౌండరీగా ఉంది అంటే చీనాబ్. ఏంది? చీనాబ్. సరే మరి సుత్కా జెండార్ ఉంది కదా, సుత్కా జెండార్లో మరి ఏ రివర్ ఉంది అంటే దస్తక్ ఆర్ దశక్. దస్తక్ రివర్ ఆర్ దశక్ రివర్. ఇక్కడ మీరు 4 ప్రాంతాలని మాత్రమే కాకుండా 4 నదులని కూడా మీరు బౌండరీస్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో దైమాబాద్, ఆలంగీర్పూర్, మాండా, సుత్కా జెండార్ ఎలా గుర్తుపెట్టుకుంటారో అలాగే గోదావరి లేదా ప్రవరా నది, హిందాన్, చీనాబ్, దస్తక్ ఈ నదుల్ని కూడా మనం బౌండరీస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సరే ఇప్పుడు చెప్పండి మీరు, భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఏదంటున్నాం? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. అండ్ పాకిస్తాన్లో బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్. ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు. ఇక్కడ మనం ఇక్కడ స్టేట్స్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్న స్టేట్స్ అవి. బలూచిస్తాన్ రాష్ట్రం, సింధ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం. ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాంతం? షార్ట్గై. ఏంది? షార్ట్గై. ఓకేనా? సో ఇదే మనకి ఇక్కడ మ్యాప్లో చూసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఆలంగీర్పూర్ ఉంటుంది. ఇదేంది? ఇదంతా మన భారతదేశంలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలు, రాష్ట్రాలు. మరి పాకిస్తాన్లో ఏంది? పంజాబ్, బలూచిస్తాన్, సింధ్. పంజాబ్, బలూచిస్తాన్, సింధ్. ఓకేనా సార్? మరి ఆఫ్ఘనిస్తాన్ లేదంటే షోటుగై. ఏంది? షోటుగై. ఇదంతా తవ్వకాలు జరిపిన ప్రాంతాలు. ఇక్కడ మొత్తం సింధు నాగరికత బయటపడ్డది. మరి ఇక్కడ బయటపడ్డ సింధు నాగరికతలలో మెయిన్ ప్లేసెస్ ఏదో మళ్ళీ ఫర్దర్గా మనం తెలుసుకుంటాం. సార్ మరి ఇంత పెద్ద సివిలైజేషన్ ఉన్నది కదా, మరి ఇంత పెద్ద సివిలైజేషన్లో ఎన్నో ప్రాంతాలు బయటపడ్డాయి కదా, ఇందులో ముఖ్యమైన మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద ప్రాంతాలు, పెద్ద నగరాలు, మహానగరాలు ఏంది అంటే, ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సిటీలు అంటే ఏం చెప్తాం? హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇట్లా చెప్తాం. అవన్నీ కాదు, మెయిన్ ఏది చెప్పానంటే హైదరాబాద్ అని చెప్తాం. అంతేనా? ఇండియాలో అయితే కొన్ని చెప్తాం కదా, అన్నీ అయితే చెప్పాం కదా, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇట్లా కొన్ని చెప్తాం. సార్ మరి ఇంత పెద్ద సివిలైజేషన్లా మెయిన్ పెద్ద మహానగరాలు సో అట్లా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏమేముంది? హరప్ప, గనేరివాలా, రాఖీగడి, మొహంజోదారో, డోలవీరా. మొహంజోదారో, డోలవీరా, హరప్ప, గన్వేరివాలా, రాఖీగడి. ఇది మ్యాప్లో మనకున్నటువంటి ముఖ్యమైన మహానగరాలు. ఓకేనా? ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం కదా, అట్లా మహానగరాలు. ఏంది? హరప్ప, గన్వేరివాలా. అది మన బుక్లో లేదు, అది ఉన్న ప్రాంతం. హరప్ప, గన్వేరివాలా, రాఖీగడి. రాఖీగడి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అప్పుడు జరిపిన తవ్వకాల ప్రకారం ఈ తవ్వకాలలో అతిపెద్ద ప్రాంతం, ఏరియా పరంగా వైడ్గా పెద్ద ఉన్న ప్రాంతం ఏది అని అంటే మొహెంజోదారో అని చెప్తాం, అప్పుడు ఉన్న తవ్వకాల ఆధారాల ప్రకారం. కానీ ప్రస్తుత ఆధారాల ప్రకారం చూసుకుంటే అతిపెద్ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఏరియా పరంగా అతిపెద్దది ఏది అంటే రాఖీగడి. ఏంది? రాఖీగడి ఇప్పటి ప్రకారం చూసుకుంటే. ఓకేనా? రైట్ సార్. మరి ఏరియా ప్రకారం అంటే రాఖీగడి అంటుండ్రు. మరి అయినప్పటికీ ఇప్పటికీ మనం మొహంజోదారోనే పెద్ద పట్టణం అని ఎందుకు చెప్తాం? పెద్ద ఏరియా పరంగా అన్నిటి పరంగా ఎందుకు చెప్తామని అంటే, రాఖీగడి ఏరియా పరంగా ఉంది అంటే, ఇప్పుడు మనకి ఏరియా పరంగా రాఖీగడి అని మనం కన్ఫర్మ్ చేసినాం. కానీ ఏరియా ఒకటి చూసుకుంటే సరిపోతుందా? అక్కడ టౌన్ ఎంత పెద్ద ఉంది, అర్బనైజేషన్ ఎట్లుంది, అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, జనాభా పరంగా అది పెద్ద ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి దృష్టి పెట్టుకొని అతిపెద్ద ఏరియా కింద మనం మొహంజోదారో అని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇప్పటికి కూడా రాఖీగడికి సంబంధించిన ఎవిడెన్స్ ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి స్టిల్ ఇప్పటికి మీరు పెద్దది ఏది అంటే రాఖీగడి కాకుండా ఏంది? మొహంజోదారో అని చెప్పాలా. సరే మరి రాఖీగడి చెప్పాల్సి వస్తే క్వశ్చన్ ఎట్లుంటుంది అని అంటే,
ప్రస్తుత భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతాల్లో బయటపడినటువంటి అతిపెద్ద ప్రాంతం ఏది అని అంటే అప్పుడు నువ్వు రాఖీ గడి అని పెట్టు. సరే మరి మొహంజోదారో అని అంటే మొహంజోదారో ప్రస్తుతం మన భారతదేశం లేదు కదా. ఓవరాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మొహంజోదారో. అటు ప్రెజెంట్ ఇండియా అని అడిగింది అనుకోండి, అంటే 1947 తర్వాత ప్రెజెంట్ ఉన్న ఇండియా అని అడిగితే రాఖీ గడి అని పెట్టాలి మనం. ఓకేనా. సో ఇందులో ఈ ప్రధాన ప్రాంతాలలో పాకిస్తాన్లో ఉన్నవేవి, భారతదేశంలో ఉన్నవి ఏవి? ధోలవీరా మన గుజరాత్లో ఉంటుంది. ఏంది? ధోలవీరా మన గుజరాత్లో ఉంటుంది. అండ్ రాఖీ గడి ఏంది? రాఖీ గడి హర్యానా రాష్ట్రంలో ఉంది. ధోలవీరా గుజరాత్ రాష్ట్రంలో ఉంటే రాఖీ గడి హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మీరు గమనించండి, సింధు నాగరికతలో తవ్వకాలలో బయటపడిన ప్రాంతాలలో ఎక్కువ బయటపడిన ప్రాంతాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఉన్నాయి. సింధు నాగరికత మొత్తంలో బయటపడినటువంటి మహానగరాలలో ఎక్కువ మహానగరాలు ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో కాదు. మళ్ళీ నువ్వు ఈగోకి పోయి మళ్ళీ పుచ్చుకొని భారతదేశంలో పెట్టావు. భారతదేశంలో రెండు, ఒకటి గుజరాత్లో ధోలవీరా, రెండోది ఏంది? రాఖీ గడి. మరి పాకిస్తాన్లో ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ గన్వేరి వాళ్ళ పాకిస్తాన్లో ఉన్నది, హరప్ప మెయిన్ పాకిస్తాన్లో ఉన్నది, మొహంజోదారో మెయిన్ పాకిస్తాన్లో ఉన్నది, సింధు ప్రాంతంలో. సో అందుకని సబ్జెక్ట్ దగ్గర ఈగోలు వనికిరావు. వినా తమ్ముడు? ఎక్కువ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో పెట్టు, తప్పులేదు. కానీ మహానగరాలు ఎన్ని ఉన్నాయంటే 5. అందులో 3 పాకిస్తాన్ ఉన్నాయి, 2 ఇండియాలోనే. ఆ 2 ఏవి? ధోలవీరా అండ్ రాఖీ గడి. రాఖీ గడి ఇంపార్టెన్స్ ఏంది? ప్రస్తుతం ఉన్న భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం ఏది అని అంటే రాఖీ గడి. ఓవరాల్ సింధు నాగరికతలో అతిపెద్ద ప్రాంతం ఏది అని అంటే మొహెంజోదారో. ఏంది? మొహెంజోదారో. సో ఇక్కడ సివిలైజేషన్ని మనం 3 భాగాల కింద తీసుకుంటాం. ఎన్ని భాగాల కింద? 3 భాగాలు. ఏంది సార్ ఆ 3 భాగాలు అని అంటే, సో చూడండి, ఎర్లీ ఫేజ్, ఓకేనా, ఎర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, లాటర్ లేదా లేట్ హరప్పన్ ఫేజ్ లేదా డిక్లినేషన్ ఫేజ్ అని కూడా అనొచ్చు. ఏం సార్ ఎర్లీ ఫేజ్ అంటే? ఇది ఫార్మేటివ్ ఫేజ్. అంటే అప్పుడప్పుడే మనకు సింధు నాగరికత అనేది మొదలవుతుంది. అప్పుడప్పుడే సెటిల్మెంట్స్ స్టార్ట్ అయినాయి, అప్పుడప్పుడే ఊరు అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దాన్ని ఏమంటాం? ఎర్లీ స్టేజ్ అంటాం. మెచ్యూర్ హరప్పన్ స్టేజ్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని, అంటే ఈ స్టార్ట్ అయిన తర్వాత మంచిగా డెవలప్ అయింది. అప్పుడప్పుడే ఇప్పుడు ఒక ఊరు ఉన్నది, ఒక చిన్న ప్రాంతం ఉన్నది, అక్కడ వేసినాం ఒక 50-60 గుడిసెలు వేసినాం. మెల్లమెల్ల అక్కడ ఏరియా స్టార్ట్ అవుతుంది. రోడ్లు వేసుకున్నాం, మట్టి రోడ్లు, చిన్నగా నీళ్ళు వేసుకొని ఇల్లు కట్టుకొని మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నాం. ఒక 500-600 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? ఒక 100 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? ఆ గుడిసెలు కాస్త ఇండ్లు అవుతాయి, మట్టి రోడ్లు కాస్త సీసీ రోడ్లు అవుతాయి. సో మెల్లమెల్లగా ఊరు అవుతుంది, టౌన్ అవుతుంది, అట్లా పెద్ద పెద్ద అర్బనైజేషన్ కింద మారుతుంది. సో అప్పుడేంది? డెవలప్ అయింది అని అంటాం. డెవలప్ అయిన టైం అని అంటాం. సో ఇక్కడ ఆ సింధు నాగరికత 6000 BCE నుంచి 2600 BCE మధ్యన స్టార్ట్ అయింది. అంటే 6000 సంవత్సరాల కిందట ఎర్లీ ఫేజ్ స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాల వరకు, 6000 నుంచి 2000 వరకు. ఇక్కడ 6000 అంటే మనం ఏమని చెప్పినాం? ఈ 2000 ప్లస్ 4000 అంటే 4000 నుంచి 2000 BCE వరకు ఈ మధ్యన స్టార్ట్ అయింది. 2600 BCE నుంచి 1900 BCE మధ్యన అభివృద్ధి చెందింది. మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? C14 కార్బన్ డేటింగ్ ప్రకారం శాస్త్రీయంగా సైంటిఫిక్గా మెచ్యూర్ ఫేజ్ ఏంది అని అంటే అక్కడ ఉన్న టైం లైన్ ప్రకారం ఏంది? 2016 to 1900 ఇన్ బిట్వీన్ ఈ పీరియడ్లో ఏంది? ఇది మంచిగా మెచ్యూర్ ఫేజ్ అన్నట్టు. మనం చెప్పుకుంటాం కదా, అరే నువ్వు మస్తు సంపాదించిన ఏజ్ ఏదిరా అంటే 30 to 40 ఏజ్ మధ్యన ఫుల్ సంపాదించిన అంటాం. మరి నీ ఎర్నింగ్ స్టార్ట్ అయిన ఏజ్ ఏదిరా అంటే 25 to 30 మధ్యన ఎర్నింగ్ స్టార్ట్ అయిందిరా అంటాం. మరి నువ్వు పతనమైన ఏజ్ ఏదిరా అంటే ఇక 40 to 50 మధ్యన నా ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, అడ్డమైన అలవాట్లు నచ్చేసినాయి, సంపాదించడం తగ్గిపోయింది, అది నా పతనం అవుతున్న స్టేజ్ రా అని చెప్పుకుంటాం. సో ఇది కూడా అంతే. సివిలైజేషన్ స్టార్ట్ అవుతున్న స్టేజ్, సివిలైజేషన్ డెవలప్ అయిన స్టేజ్ ఏంది? 2600 to 1900. సార్ మరి 1900 తర్వాత ఏం జరిగింది అంటే 1900 నుంచి 1300 మధ్యన పతనం అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు సార్ అంటే గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా పైకే పోతూ ఉండదు. ఎత్తు పొలాలు ఉంటాయి కదా, మంచి వాతావరణం, మంచి రీసోర్సెస్ మంచిగా వాడుకున్నారు. ఇక్కడ ఏంది? స్టార్ట్ చేసినారు వాడడం. ఏ లెవెల్ అయిందంటే మొత్తం వాతావరణం అంతా గంగలు కలిసి ప్రకృతి అంతా పతనమయ్యే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసేది అదే కదా, అర్బనైజేషన్, అభివృద్ధి, డెవలప్మెంట్ అని చెప్పేసి అడవులన్నీ కొట్టేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అంటే ప్రకృతి మొత్తం నాశనం అవుతున్నది, ఎన్విరాన్మెంట్ మొత్తం గంగలు కలుస్తున్నది. డెవలప్ అయ్యి ఏం చేస్తాం? లాస్ట్కు ఒకనొక టైం ఎట్లా వస్తుంది? అడవులు లేక, చెట్లు లేక, ఏం లేక వర్షాలు కూడా అయిపోతుంది. వర్షాలు ఆగిపోతే పంటలు ఆగిపోతుంది, పంటలు ఆగిపోతే తిండి దొరకదు, తిండి దొరకకపోతే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం.
సేమ్ మళ్ళీ ఈ బిల్డింగ్లు కార్లు ఇవన్నీ ఉత్తాయి అయిపోతాయి. కార్ ఏం చేసుకుంటావు, నీకు ఉన్న పెట్రోల్ అంతా తోడుకొని వాడుకున్నాక బిల్డింగ్లల్లా ఎన్ని బిల్డింగ్లు ఏం లాభం, అలా కరెంటే ఉండదు. కరెంట్ ఎందుకు ఉంటుంది సార్ అంటే, కరెంట్ కావాలంటే మరి ఆ కరెంట్ తయారయ్యేదానికి థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు ఉండాలి కదా, ఉన్న బొగ్గు అంతా తోడుకున్నావు కదా, ఏడికెళ్ళేస్తుంది. మరి నీకు హైడ్రో పవర్తోనే కదా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేది. ఇంకో ప్రాసెస్ థర్మల్ నుంచి మీకు బొగ్గు లేదు కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్ క్లోజ్ అయినాయి. హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అంటే నీళ్ళు లేవు కాబట్టి అవి కూడా క్లోజ్ అయినాయి. ఇంకేడికెళ్ళి కరెంట్ వస్తుంది, ఎంత ఏమన్నా లాస్ట్కి ఏడికి వస్తుంది, మళ్ళీ ఆ డెవలప్ అయిన ఫేజ్ నుంచి మళ్ళీ డిక్లైన్ అవుతూ మళ్ళీ ఆ ఊర్ల కాడికి వస్తుంది మన బతుకు. అర్థమైందా? అందుకని ప్రకృతిని కాపాడుకోవాలా. వీళ్ళు కూడా మితిమీరి అర్బనైజేషన్ చేసినారు, అందుకని మళ్ళీ ఏంది లాటర్ టైంలో డిక్లైన్ అయింది. ఇది మళ్ళీ ఇట్లా 5 ఏళ్ళు వచ్చి 5 ఏళ్ళు పోయాడు ఆ ముచ్చట కాదు, ఇక్కడ 100 ఏళ్ళు పట్టింది. అర్థమైందా? 6,000 నుంచి 2600 వరకు వీళ్ళు స్టార్ట్ అయితే 2600 నుంచి 1900 వరకు వీళ్ళు చాలా డెవలప్డ్ ఏరియా, ఇది డెవలప్ పీరియడ్. దాని నుంచి మళ్ళా అంటే ఒక 700 సంవత్సరాల వరకు బాగా అభివృద్ధి చెంది దాని తర్వాత డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. 1900 నుంచి 1300, ఒక 600 ఏళ్ళు పట్టింది. అంటే రాత్రికి రాత్రి పతనం అయిపోరు కదా, మెల్లమెల్ల డిక్లైన్ అవుతా వస్తుంది. సో అట్లా ఎన్ని సంవత్సరాలు పట్టింది? 600 సంవత్సరాలు పట్టింది. మంచి అభివృద్ధి చెందిన దశ ఎంత? 700 సంవత్సరాలు. మరి స్టార్టింగ్ ఎంత? 6000 BC టు 2600. ఇక లెక్కేసుకోండి, నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. స్టార్ట్ కావడానికి టైం ఎక్కువ పడుతుంది. అభివృద్ధి చెందింది మాత్రం ఒక 700 పీరియడ్స్ ఒక ఊపింది విన్నారు కదా. దాని తర్వాత మెల్లమెల్లగా చల్లబడుకుంటూ వచ్చింది. మానవుడు మొదటిసారిగా అంటే మనిషి అనేటోడు ఫస్ట్ టైం వాడిన మెటల్ ఏంది, మొదటిసారిగా వాడిన లోహం ఏంది అంటే రాగి. ఏంది? రాగి. ఫస్ట్ మనం రాళ్ళు వాడేది, రాళ్ళని చెక్కేది, రాళ్ళతోనే మొత్తము దేనన్నా కొట్టేది, రాళ్ళతో దేనన్నా కోసేది, రాళ్ళే వాడేది. రాతి పనిముట్లు ఎక్కువ ఉంటుండే. దాని తర్వాత రాగిని వాడడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మనం వాడినది ఇనుము కాదు, రాగి, కాపర్ తర్వాత మెల్లమెల్లగా మనకు మెటల్ మీద మంచి అవగాహన వచ్చింది. మళ్ళీ ఏం వాడడం స్టార్ట్ చేసినాం? కంచు డైరెక్ట్ దొరుకుతుందా సార్ అంటే దొరకదు, రాగి లెక్క. ఇది అలాయ్ మెటల్ అంటే ఏంది? 2 మెటల్స్ని కలిపితే ఒక మెటల్ తయారవుతుంది. ఆ 2 మెటల్స్ ఏంది? రాగి ప్లస్ తగరం, కాపర్ ప్లస్ టిన్. రాగి ప్లస్ తగరం, ఈ 2 మెటల్స్ కలిపితేనే మనకు ఏ మెటల్ వస్తుంది? హార్డెస్ట్ మెటల్ కంచు అనే మెటల్ వస్తుంది. కంచు బాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీన్ని అందుకే ఏమంటారు? కంచు యుగపు నాగరికత అంటారు, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఎందుకు సార్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటే, ఇక్కడ చాలామంది మేధావులు ఏమంటారు అంటే మనం మేధావులని మనం అనుకుంటాం, మన మేధావులు అనుకొని మనం ఏం చెప్పుకుంటాం? అరే కంచు ఇప్పుడు అంతకుముందు రాళ్ళు బాగా వాడింది కాబట్టి రాతి యుగపు నాగరికత అని చెప్పుకున్నాం, అంతే కదా. నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్ ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం. రాతి యుగపు నాగరికత ఎందుకంటే రాళ్ళు బాగా వాడిండ్రు కాబట్టి. కాంస్య యుగపు నాగరికత లేదా తామ్ర యుగపు నాగరికత అంటే కాపర్ సివిలైజేషన్. ఎందుకు? కాపర్ టూల్స్ బాగా వాడిండ్రు కాబట్టి. దీనికంటే ముందు ముచ్చట. మరి దీని తర్వాత ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమని చెప్పుకుంటున్నాం? బ్రాంజ్ సివిలైజేషన్, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటే కంచు యుగపు నాగరికత అని చెప్పుకుంటున్నాం. అంటే మీరేమనుకుంటారు అంటే కంచు వస్తువులు బాగా వాడిన కావచ్చు, సింధు నాగరికతలో మొత్తం వాడిన అన్ని కంచు వస్తువులే అని చెప్పుకుంటాం. కాదు, కంచు అనేది కొంచెం కాంప్లికేటెడ్ మెటల్. ఎందుకు? 2 మెటల్స్ని కలిపితే అలాయ్ మెటల్గా మనకు వచ్చే కొత్త మెటల్ ఏంది? కంచు. సార్ మరి రాగి మన దగ్గర మస్తు ఉన్నది అంటే భర్పూర్ ఫుల్ రాగి ఉన్నది. రాజస్థాన్లో కేత్రిగన్లలో మస్తు రాగి ఉన్నది, అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, తను తోటి పడేసిండు. ఇప్పుడు మనం వాడే రాగి ఏంది? రీసైకిల్డ్. వైర్లు కాలిపోతే ఏం చేస్తారు? ఆ కాపర్ తీసుకొని అమ్మేస్తారు. దీన్ని రీసైకిల్ చేసి మళ్ళీ కాపర్ వస్తుంది. ఇక రీసైకిల్డే మనం వాడుతున్నాం, ప్యూర్ ఫామ్ రేర్. సో అప్పుడు కాపర్ బాగున్నది, కానీ కాపర్ ఒకటి సరిపోతుందా? అంతకుముందు కాపర్ బాగుంది కాబట్టి మొత్తం కాపర్ టూల్స్ వాడినారు. కానీ ఇప్పుడు ఏమైంది? కాపర్ కొంచెం సాఫ్ట్ కాబట్టి కంపారిటివ్లీ బ్రాంజ్. సో ఏమైంది? బ్రాంజ్ వాడడం స్టార్ట్ చేసినారు. సో బ్రాంజ్ బాగా వాడినారు కాబట్టి కంచు యుగపు నాగరికత అనే పేరు రాలేదు. బ్రాంజ్ టూల్స్ వాడడం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్లో బ్రాంజ్ టూల్స్, మెచ్యూర్ పీరియడ్లో బ్రాంజ్ టూల్స్ వాడడం స్టార్ట్ చేసిండ్రు. అంటే కంచుని మొదటిసారిగా మన సింధు నాగరికత కాలం నుంచి వాడడం స్టార్ట్ చేసినాం కాబట్టి దీన్ని కంచుయుగపు నాగరికత అంటారు. అంతేగాని కంచు వస్తువులు మస్తు దొరికినాయి కాబట్టి కాదు. సార్ మరి ఎక్కువ దొరకలేదు సార్, మరి కంచు వస్తువులు అంటే దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని అంటే ఎక్కువ వస్తువులు కంచు తయారు చేయలేదు. అదేం సార్ తయారు చేయొచ్చు కదా, మరి ఏం రోగం తెలిసింది కదా మరి అంటే అది. ఇక్కడ సమస్య ఏంటంటే మనకు కంచు తయారాలంటే రాగి కావాలా, తగరం కావాలా, కాపర్ అండ్ టిన్ అనేది కొంచెం రేరెస్ట్ మెటల్. ఎందుకు? మన దగ్గర తగరపు నిల్వలు అంత లేవు. తగరం మన దగ్గర అంత ఎక్కువ దొరికేది కాదు. ఏడికెళ్ళి తెచ్చుకునేది సార్ మరి తగరం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకునేది మనం తగరం. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో దొరికే తగరాన్ని మనం ఇక్కడికి తెచ్చుకొని దీన్ని మన దగ్గర ఉన్న రాగితో పాటు కలిపి దాన్ని మొత్తం కలిపేసి కంచు అనే ఒక కొత్త మెటల్ని తయారు చేసినాం. సో ఇది ఇంపోర్ట్ చేసుకునే మెటల్ కాబట్టి కొంచెం తక్కువ దొరికేది కాబట్టి బ్రాంజ్ని కొంచెం తక్కువనే తయారు చేసేది. అందుకనే ఒక
10 గిన్నెలు దొరికితే అలాగే ఒక రెండో మూడో వస్తువులు 2, 3 గిన్నెలు కంచు ఉంటుంది. అరే! కంచు వాడడం ఈ యుగం నుంచి మొదలైంది. అంటే కంచు ఇప్పుడు మనం వాడుతున్న కంచు ఈ యుగంలో మనకు ఫస్ట్ టైమ్ స్టార్ట్ అయింది. ఈ బ్రాంజ్ అనేది ఈ టైంలో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని బ్రాంజ్ సివిలైజేషన్ అంటారు. అంతే తప్పించి కానీ బ్రాంజ్ ఎక్కడ వాడారు అంటే అది అబద్ధం. ఓకేనా? క్లియరా? సో, మరి ఈ బ్రాంజ్ మనకి ఏ టైంలో వాడింది సార్ అనంటే మెచ్యూర్ ఫేజ్ అభివృద్ధి చెందిన కాలంలో మనకు బ్రాంజ్ వాడడం జరిగింది. సార్ మరి ఎర్లీ ఫేజ్‌లో ఎట్లుండే ఒకటి గమనించండి. ఇండస్ వ్యాలీ అర్ధగంటలో కూడా ఎప్పేయొచ్చు. గంటలో అయిపోవచ్చు. అర్ధగంటలో కూడా ఎప్పి పడేయొచ్చు. హాఫ్ అన్ అవర్ కూడా కంప్లీట్ చేయొచ్చు. కానీ దానివల్ల ఏమైతది? ఇండస్ వ్యాలీ కంప్లీట్ అయితది. ఎక్కది. ఒకవేళ ఎక్కినా కూడా అది అప్పటి మందమే. ఎగ్జామ్‌ల అడిది పిడిది పడిండనుకో ఏం లేదు మరి కళ్ళు తెలేసుడైతది. సో, నేర్చుకునేటప్పుడే కొంచెం టైం కేటాయించి మంచిగా డీప్‌గా నేర్చుకోండి. ఎప్పుడైతే మన సబ్జెక్ట్‌ని మంచిగా డీప్‌గా నేర్చుకుంటామో అది మైండ్ లోపలికి పెనిట్రేట్ అయిపోతది. ఎళ్ళిపోతది. ఉండిపోతది ఆడనే. సో, అందుకనే నేర్చుకునేటప్పుడు ఒక గంట పోయే దగ్గర ఒక 3 గంటలు పోనీయండి. కానీ మంచిగా పురుసత్తుగా నేర్చుకోండి. ఒక్కసారి మనకు అర్థమైందా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయితది. గుర్తుపెట్టుకోవడం కోసం చదవద్దు. అర్థం చేసుకోవడం కోసమే లెర్నింగ్ స్టేజ్‌లో అర్థం చేసుకునే ప్రాసెస్‌లోనే ఉండాలి మనం. ఇప్పుడు మీరు లెర్నింగ్ స్టేజ్ కదా! మీరు నేర్చుకుంటుండ్రు. చదువుకుంటలేరు. మీరు నేర్చుకుంటుండ్రు. నేర్చుకోవడం అనేది స్లో ప్రాసెస్. నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు చదువుకుంటారు. అది రివిజన్ పీరియడ్. అప్పుడు మీరు స్పీడప్ కావాలి. 3 గంటలు నేర్చుకోవడానికి పడితే నీకు నువ్వు చదువుకోవడానికి 3 గంటలు పడతదా? గంట సరిపోతది. రివిజన్‌కు గంట, హాఫ్ అన్ అవర్ ఎనఫ్. నేర్చుకోవడానికి మనం తొందరపడొద్దు. నేర్చుకోవడం మంచిగా మెల్లగా నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత చదువుకోవడం మాత్రం ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు రన్నింగ్ నువ్వు స్పీడ్ ఉరుకుతావు. మరి ఆ రన్నింగ్ అంత స్పీడ్‌గా నేర్చుకోవడానికి నీకు అంత స్పీడ్‌గా నచ్చేసిందా అది? కాదు కదా! వారాలు, నెలలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లెర్నింగ్ అనేది స్లో ఉంటే లెర్నింగ్ పీరియడ్ తర్వాత మనకు అవుట్‌పుట్ అనేది స్పీడ్‌గా అయితది. సో, మనం తొందరపడి నేర్చుకోవద్దు ఏదన్నా. అంటే లెర్నింగ్‌లో మనం తొందరపడొద్దు అని నా ఇంటెన్షన్. ఓకేనా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీళ్ళదేంది రూరల్ లైఫ్ స్టైల్ గ్రామీణ జీవన శైలి. వీళ్ళేంది సింధు నాగరికత వాళ్ళదేంది గ్రామీణ జీవన శైలి. ఇక్కడ నీకు క్వెషన్ మార్క్ వస్తది. ఏమనొస్తది? సార్ సింధు నాగరికత అంటే అన్ని నాగరికతల కంటే స్పెషల్. ఎందుకంటే అందరిది గ్రామీణ జీవన శైలి అయితే అన్ని నాగరికతలది రూరల్ లైఫ్ స్టైల్ అయితే మనది మాత్రం పట్టణ నాగరికత. మనది అర్బన్ లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం కదా సార్. అదే కదా మన మెయిన్ ఫీచర్. మరి ఇక్కడ ఏం సార్ రూరల్ లైఫ్ స్టైల్ అని చెప్తుండ్రు. బుక్‌లో కూడా మనది సింధు నాగరికత, పట్టణ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అర్బన్ సివిలైజేషన్ ఉంది కదా! మరి మీరేం సార్ ఇట్లా చెప్తున్నారంటే ఇది తప్పు కాదు. నేను చెప్పేది ఎర్లీ ఫేజ్. ఎర్లీ ఇక స్టార్ట్ అవ్వడికే మొత్తం హైవేలేసేసి పెద్ద పెద్దగా పెద్ద నగరాలు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టేసి అర్బనైజేషన్ స్టార్ట్ అయితదా? కాదు. ఇప్పుడున్న నగరాలు ఎవ్వి కూడా నగరంగానే స్టార్ట్ కాలేదు. హైదరాబాద్ ఒకప్పుడు ఇది ఇప్పుడు నగరమే, ఒకప్పుడు కూడా నగరమే. కానీ స్టార్టింగ్ చిన్న ఊరితోనే స్టార్ట్ అయితది కదా! సికింద్రాబాద్ చిన్న సెటిల్మెంట్స్‌తోనే స్టార్ట్ అయితది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఏదైనా చూసుకొని ఒకప్పుడు అవి చిన్న సెటిల్మెంట్స్‌తోనే స్టార్ట్ అయినాయి. తర్వాత గ్రామంగా మారి తర్వాత డెవలప్‌మెంట్ అయ్యి ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అయ్యి టౌన్స్‌గా మారుతాయి. సో, ఇక్కడ నేను చెప్పేది ఏందంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్, ఎర్లీ సివిలైజేషన్ స్టేజ్. మీకు క్వెషన్ ఒకవేళ సింధు నాగరికత ప్రారంభ దశలో ఏ జీవన శైలిని కలిగి ఉంది? ఏ లైఫ్ స్టైల్ ఉంది అంటే రూరల్ లైఫ్ స్టైల్. లేకపోతే సింధు నాగరికత, పట్టణ నాగరికత అని చెప్పేసి పట్టణ నాగరికత గుద్ది పడేసాం అనుకో ఖతం. ఆగు. ఒక సెకన్ ఆగి నాకు అర్థం చేసుకో. ఎర్లీ ఫేజ్ అంటుండా? మెచ్యూర్ ఫేజ్ అంటుండా? ఒకవేళ ఓవరాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫేజ్, ఓవరాల్ సింధు నాగరికత అని అడిగితే గనక అప్పుడు పట్టణ నాగరికత అని పెట్టు. కానీ ఓవరాల్‌గా అంటే మనకు సింధు నాగరికత అని మాత్రం గాకుండా ఎర్లీ ఫేజ్ ప్రారంభ దశలో సింధు నాగరికత అని అడిగిండనుకో, ప్రారంభ దశ అంటే ఎర్లీ ఫేజ్‌లో అది పట్టణ నాగరికత గాదు. గ్రామీణ నాగరికత. ప్రారంభం గాకుండా, అభివృద్ధి చెందినాను గాకుండా, పతనమవుతున్నాను గాకుండా, తర్వాత కాలం అని గాకుండా అట్లేం లేకుండా జస్ట్ సింధు నాగరికత అని అన్నాడనుకో, అప్పుడు పట్టణ నాగరికత అని పెట్టాలి. ఎందుకంటే దాని అర్థమైంది ఓవరాల్‌గా అన్నట్టు. ప్రారంభ దశలో అనంటే అప్పుడు గ్రామీణ శైలి. ఓకేనా? సో, వీళ్ళేం చేసి బతికేది? చిన్న వ్యవసాయం చేసుకునేది, పశుపోషణ చేసుకునేది, యానిమల్ హస్బెండరీ. ఇక వాళ్ళ మందం వాళ్ళు వ్యవసాయం చేసుకొని, ఇంత కూరగాయలో, బియ్యమో అవి ఇవి పండించి తినేది, జంతువుల్ని పెంచుకునేది, పశుపోషణ చేసి ఆ పాలు అవి తీసుకునేది, వాడుకునేది. చిన్న లైఫ్ స్టైల్ ఉంటుండే, గ్రామీణ జీవితం ఉంటుండే. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం, డెవలప్‌మెంట్స్, అర్బనైజేషన్ ఇదంతా ఏం లేదు. ఎందుకు అగ్రికల్చర్‌లో ఎప్పుడైతే నీ అవసరానికి మించి నువ్వు సర్ప్లస్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తావో, అప్పుడే కదా అర్బనైజేషన్ అర్బనైజేషన్ సైడ్ మనం స్టెప్స్ ఏస్తాం. సో, ఇక్కడ ప్రైమరీ స్టేజ్‌లో ఏంది? ప్రారంభ దశల రూరల్ లైఫ్ స్టైల్. వాళ్ళ మట్టుకే వ్యవసాయం, వాళ్ళ మట్టుకే లైఫ్ స్టైల్ అనేది గడిచేది. సో, తర్వాత అది అర్బన్ సైడ్ స్టెప్స్ చేయడం స్టార్ట్ అయింది. రైట్. సో, ఫస్ట్ మనకు సింధు నాగరికత బయటపడ్డప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఆ ఎవిడెన్స్ అవి చూసి, అబ్బో! ఇది పట్టణ నాగరికత, ఇది మెచ్యూర్ మనకు తెలవది. ఇది మెచ్యూర్ ఫేజు. దీనికంటే ముందు ఎర్లీ ఫేజ్ అని ఒకటున్నది. అవన్నీ తెలవది. డైరెక్ట్ ఏం చేసిండు తవ్వకాలు జరపంగానే మొత్తం అవే వస్తువులు దొరికినాయి. ఈ వస్తువులన్నీ చూసి,
వీళ్ళు బాగా అభివృద్ధి చెందిన నాగరికత, మొత్తం పట్టణ నాగరికత, మొత్తం టౌన్సే కనిపిస్తున్నాయి అన్నారు. కానీ ఒక వ్యక్తి చెప్పిండు, అరే బాబు ఇది డైరెక్ట్ పట్టణ నాగరికత ఏం కాలేదు. స్టార్ట్ అవుడే మనకు అర్బన్ సివిలైజేషన్‌తో స్టార్ట్ అవ్వలేదు. దీనికంటే ముందు కూడా సివిలైజేషన్ ఉంది. ఆ ఫేజ్‌ని మనం ప్రారంభ సింధు నాగరికత అంటాం. లేదా ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఆ ఎర్లీ ఫేజ్ తర్వాతనే అంటే ఎర్లీ ఫేజ్ పునాదుల పైనే ఈ పట్టణ నాగరికత అనేది ఏర్పడ్డది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే అమలానంద ఘోష్. ఎవరు? అమలానంద ఘోష్. సో, ఈ వ్యక్తి చెప్పిండు. అప్పటివరకు నేను చెప్పకంటే ముందు వరకు ఏమనుకున్నారు 1950 కంటే అంతకంటే ముందు వరకు ఏమనుకున్నారంటే ఇండస్ వ్యాలీ అంటేనే పట్టణ నాగరికత అని చెప్పారు. కానీ ఈయన చెప్పిండు పట్టణ నాగరికత ఎట్లయితది? పెట్టుడు పట్టణాలు పెట్టేస్తారా? కాదు కదా! అంతకుముందు అది విలేజ్ ఉండి ఉండొచ్చు. అట్లా ఎవిడెన్స్‌తోని ప్రూవ్ చేసింది ఎవరంటే అమలానంద ఘోష్. ఓకేనా? సో, ఎర్లీ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్ అండ్ లాటర్ ఫేజ్. సో, మెచ్యూర్ ఫేజ్ కంటే ముందు ఎర్లీ ఫేజ్ అనేది ఒకటి ఉంది. గ్రామీణ శైలితోని ప్రారంభమైంది సివిలైజేషన్ అని చెప్పింది ఎవరంటే అమలానంద ఘోష్. ఓకేనా? ఇగో ఈయన అమలానంద ఘోష్. సార్ మరి ఉంది అని చెప్పినప్పుడు ఎవిడెన్స్ కావాలిగా అంటే మరి ఎక్కడుంది సార్? ఎర్లీ ఫేజ్‌లో ఏదైనా ఒక్క ప్రాంతం చెప్పండి సార్ అనంటే ఏంది? మెహర్‌ఘర్. ఏంది? మెహర్‌ఘర్. మెహర్‌ఘర్ అనే ప్రాంతం ఎర్లీ సివిలైజేషన్. ఇగో ఇప్పుడు చూడండి. అప్పుడు ఈ హరప్ప, మొహంజదారో, ధోలవీర, కాళీబంగన్ ఇదంతా లేదిగ. స్టార్టింగ్ చిన్న ఇట్లా మెహర్‌ఘర్ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అది అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఈ వెస్టర్న్ ఇండియా మొత్తం కవర్ చేసింది. స్టార్టింగ్ ఎక్కడైంది అంటే ఎర్లీ హరప్పన్ ఫేజ్‌లో ఉన్న ఒక ప్రాంతం ఏది అంటే మెహర్‌ఘర్. ఏందమ్మా? మెహర్‌ఘర్. రైట్. మరి మనం ఇంత పెద్ద భూభాగంలా మనం ఒక్కళ్ళమే ఉన్నామా సార్? మనకు సోపతి ఎవరు లేడా అంటే ఉన్నారు. ఎవరు? ముండిగాక్ అని చెప్పేసి. ఓకేనా? మండిగాక్ లేదా ముండిగాక్ అని అంటారు. ఆ మండిగాక్ ఆర్ ముండిగాక్ అనే ప్రాంతం కూడా మనకు సోపతిగా అక్కడ ఉన్నది. ఎర్లీ ఫేజ్‌లో. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉంటదది. రైట్. ఇక తర్వాత ఆ ఎర్లీ ఫేజ్‌లో మనకి ఇంకోటి ఈస్ట్ సైడ్ ఉన్నది ఏందంటే చోలిస్తాన్. ఏంది? చోలిస్తాన్. మెహర్‌ఘర్, చోలిస్తాన్, ముండిగాక్. ఈ 3 ప్రాంతాలు ఎర్లీ ఫేజ్‌లో ఉండేది. కానీ చోలిస్తాన్ కంటే ముందున్నది ఏది అనంటే మెహర్‌ఘర్ అని మనం చెప్పుకోవాలి. ఓకేనా? సార్ వీళ్ళు ముగ్గురు ఆ టైంలో ఉన్నారని మనకు ఎట్లా తెలుసు? ఈ 3 ప్రాంతాలు ఈ చోలిస్తాన్, మెహర్‌ఘర్, ముండిగాక్ అనే ప్రాంతాలు 3 ఉన్నాయని మనకు ఎట్లా తెలుసనంటే సో, ఇక్కడ దొరికిన వస్తువులు, ఇక్కడ దొరికిన వస్తువులు మనం కార్బన్ డేటింగ్ ఏసి చూస్తే ఒక్క టైమ్ పీరియడ్‌కి సంబంధించినయి తెలిసినయి. కాబట్టి ఏంది ఈ 3 గూడా ఎర్లీ ఫేజ్ పీరియడ్‌లో ఉన్న ప్రాంతాలని జెప్పేసి మన వాళ్ళు ఎవిడెన్స్‌గా ప్రూవ్ చేసిండ్రు. సార్ మరి వీనికి ఏమైనా సంబంధం ఉన్నదా సార్? లేకపోతే ఎవని బతికాడు బతికిండా? అసలు ఇక్కడ ముండిగాకులున్నోడికి మెహర్‌ఘర్‌లా ఒకడున్నాడని తెలుసా? మెహర్‌ఘర్‌లో ఉన్నోనికి ముండిగాకులో కూడా మనలాగా ఎవడన్నా బతుకున్నాడని తెలుసా అంటే తెలుసు వాళ్ళకి. ఓహ్! సార్ గంత దూరం ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుసనంటే వీళ్ళేమైనా అచ్చుడుపోడు చేసిండ్రా? సుట్టిరికం ఇచ్చుకున్నారా? ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా జరిగినాయా అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి. ఇక్కడ వస్తువులు ఇక్కడ దొరికినాయి. ఇక్కడ వస్తువులు అక్కడ దొరికినాయి. సో, ఈ ట్రేడ్ అనేది జరిగింది. వీళ్ళు గూడా ఇక్కడ దొరికే వస్తువుల్ని అక్కడ తీసుకెళ్ళి అమ్మేది. అక్కడ దొరికే వస్తువుల్ని ఇక్కడ తీసుకొచ్చి కొనుక్కునేది. సో, ఆ వస్తువులు దొరకడం వల్ల ఓకే. ముండిగాక్‌లో ఉన్న వాళ్ళకి మెహర్‌ఘర్‌లో ఒక సెటిల్మెంట్స్ ఉన్నాయని తెలుసు. ఎర్లీ ఫేజ్ ఇక్కడ నడుస్తుంది. సివిలైజేషన్ ఉన్నాయని తెలుసు. మెహర్‌ఘర్‌లో ఉన్న సివిలైజేషన్ పీపుల్‌కి గూడా ముండిగాక్‌లో కూడా ప్రజలున్నారని తెలుసు అనేది మన వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు. ఓకేనా? ఇది ఎర్లీ ఫేజ్‌లో ఉన్నటువంటి ప్రాంతం. ఏంది? మెహర్‌ఘర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇది మాత్రమేనా సార్? మనం ఇక్కడ చెప్పుకున్నాం గదా! 2600 టు ఎర్లీ ఫేజ్. సో, ఎర్లీ ఫేజు ఏమని చెప్పుకుంటాం? మెహర్‌ఘర్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? 6000 బీసీఈ టు 2600 బీసీఈ. ఈ మధ్యల మనకిక్కడ ఫార్మేషన్ ఫేజ్ అంటే ఇక్కడ మనకు సింధు నాగరికత ప్రారంభ దశ అని చెప్పుకున్నాం. మరి మెహర్‌ఘర్ ఒకటేనా సార్ అంటే మరి ఇన్ని వందల ఏళ్లల్లా ఒకటే ప్రాంతం ఉంటదా? ఉంటాయి గదా! ముండిగాక్, దంసదాత్, అంబ్రి, కోట్‌డీజీ, గుమ్లా. అంబ్రి, కోట్‌డీజీ, గుమ్లా, కాళీబంగన్, బన్వాలి, రేచందేరి ఇవన్నీ ఎర్లీ ఫేజ్ ప్రాంతాలే. అబ్బా! సార్ గిన్నేనని గుర్తుపెట్టుకోవాలంటే ఏం అవసరం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంకా ఎర్లీ ఫేజ్‌లో ఇంకా ఉండేటియి ఇవి ఇంకా మనతో పాటు ఇంకా మస్తున్నాయని చెప్పి చెప్పడానికే తప్పించి ఇవేం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సార్ మరి ఏం గుర్తుపెట్టుకోకుండా ఎట్లా సార్? ఎర్లీ ఫేజ్ అన్నప్పుడు ఏదో ఒకటో రెండో మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటదిగా అంటే అప్పుడు నువ్వు మెహర్‌ఘర్‌ని గుర్తుపెట్టుకో. దీంతో పాటు ఏం గుర్తుపెట్టుకుంటావు? మెహర్‌ఘర్ మాత్రమే ఉందా అంటే కాదు. ఉండిగా కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనకు అసలు ఉన్నామన్నట్టు తెలుసా అంటే తెలుసు. ఎందుకు? ట్రేడ్ జరిగింది కాబట్టి. ట్రేడ్ ఎవిడెన్స్ కూడా మనకు దొరికినాయి కాబట్టి. ఓకేనా? రైట్. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఆఫ్ఘనిస్తాన్‌ల ఎర్లీ ఫేజ్‌ల ఉన్నది ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఉన్నది ఎవరు అనంటే ఏంది? ముండిగాక్. ఏంది? ముండిగాక్. బలూచిస్తాన్ పాకిస్తాన్‌ల ఏ ఏరియా ఉంది? డమ్ సదాత్, అంబ్రి, కోట్‌డీజీ, గుమ్లా, కునాల్, బన్వాలి, కాళీబంగన్, హరప్ప, దెహమాన్, ధేరి. హరప్ప, దెహమాన్, ధేరి. సార్ ఇన్నిట్ల మనకు ఏది గుర్తుపెట్టుకోవాలా? ముఖ్యంగా ఒక 3 చెప్పండి సార్. స్టార్ట్ ఒక 3 చెప్పండి. గినిగనన్నతోని కాదనంటే సింపుల్.
హరప్పాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఎందుకు సార్ హరప్పా అని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలా అనంటే, హరప్పా అనే ప్రాంతము ఎర్లీ ఫేజ్‌లో మనకు కనిపిస్తది. మెచ్యూర్ ఫేజ్‌లో మనకు కనిపిస్తది. డిక్లైన్ ఫేజ్‌లో కూడా మనకు కనిపిస్తది. ఓకేనా? ముఖ్యంగా మనకు మెచ్యూర్ ఫేజ్‌లో మనము హరప్పా గురించి ఎక్కువ చెప్పుకుంటాం. మెచ్యూర్ ఫేజ్‌లో మనం హరప్పా గురించి ఎక్కువ చెప్పుకుంటాం. సార్ ఈ హరప్పా పట్టణం అని చెప్పుకుంటాం కదా! పట్టణం డైరెక్ట్ రాతో రాత వచ్చిందంటే కాదు. అంతకుముందు ఇది ఎర్లీ ఫేజ్‌లో కూడా మనకున్నది. ఓకే సార్. ఒకటి హరప్పా గుర్తుపెట్టుకుంటాం. హరప్పాతో పాటు ఇంకేది గుర్తుపెట్టుకోవాలి అని అడిగినప్పుడు ఏది గుర్తుపెట్టుకుంటాం మనము? కాళీబంగన్. ఏంది? కాళీబంగన్. మళ్ళీ ఇంకోటేంది? బన్వాలి. ఎందుకు సార్ హరప్పా అంటే కారణం చెప్పిండ్రు. మెచ్యూర్ ఫేజ్‌లో మనం దీని గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇది ఎర్లీ ఫేజ్‌లో ఉందని చెప్పుకున్నాం. పెద్ద పట్టణం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా. కానీ మరి కాళీబంగన్, బనవాలి ఇవి పెద్ద ప్రాంతాలేం గావు గదా! మరి వీటి గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇవి మన భారతదేశంలో ఉన్న ప్రాంతాలు. వాడు ఒకవేళ అడిగిండు. ఏమని అడిగిండు? హరప్పా నాగరికత ప్రారంభ దశలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలేవి అని ఇచ్చిండనుకో. మళ్ళీ నువ్వు ఎడ్డోం లెక్క మెహర్‌గఢ్ అని పెట్టావు. ఆ మెహర్‌గఢ్ ఉన్నది ప్రస్తుత పాకిస్తాన్‌ల. ప్రెజెంట్ ఆ మెహర్‌గఢ్ అనే ప్లేస్ పాకిస్తాన్‌లో ఉన్నది. ఇండియా లేదు. మరి ఇండియాలో ఉన్న ప్లేస్ ఏది అనంటే ఇగో ఇది పెట్టాలి. హర్యానాలో ఉన్న బన్వాలి అండ్ రాజస్థాన్‌లో ఉన్న కాళీబంగన్. చూసినావా సబ్జెక్టు నువ్వు తవ్విన కొద్దీ వెళ్తా ఉంటది. నువ్వు మీద మీద చదివేసి వెళ్ళిపోతా అంటే కాదు. అందుకే ఏం చేయాలి? సబ్జెక్ట్ డెప్త్ తెలుసుకోవాలి. మనకి ఎంతసేపు బుక్‌లో మెచ్యూర్ ఫేజ్ మీదనే ఉంటది. టాపిక్ అంతా మొహెంజోదారో, హరప్ప చుట్టే తిరుగుతది. కానీ దానికంటే ముందు కూడా ఒక దుకాణం ఉన్నది. ఆ దుకాణం తీయాలి మనం. తీసి అందులో కూడా నేర్చుకోవాలి. ఎర్లీ ఫేజ్‌లో ఉన్న ఫస్ట్ ఎవిడెన్స్ మనకు ఫస్ట్ ప్లేస్ ఏంది అంటే మెహర్‌గఢ్. మెహర్‌గఢ్‌తో పాటుగా అంటే ఆ మెహర్‌గఢ్ ఏడున్నది మరి? పాకిస్తాన్. ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నది. మరి భారతదేశంలో ఎర్లీ ఫేజ్‌లో ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే బన్వాలి, కాళీబంగన్. ఓకేనా? బన్వాలి, కాళీబంగన్. సార్ మరి మహానగరాలు అని చెప్పేసి మనం ఒక 5 చెప్పుకున్నాం కదా! గన్వేరివాలా, హరప్ప, మొహెంజోదారో, మనం ఇటు డెవలవేరా ఇట్లా 5 చెప్పుకున్నాం కదా సార్. ఆ మహానగరాల్లో ఏదైనా మహానగరం ఉందా ఎర్లీ ఫేజ్‌లో అనంటే హరప్ప. ఏది? హరప్ప. ఒకవేళ సింధు నాగరికత మొత్తంలో మహానగరాలు ఏవంటే ఆ 5 గురించి చెప్తాం. చెప్పినాం కదా! గన్వేరివాలా, హరప్పా నాగరికతలో, సింధు నాగరికతలో 5 ప్రధాన నగరాలు ఏవంటే ఏమని చెప్పినాము? మొహెంజోదారో, ధోలవీర, హరప్ప, గన్వేరివాలా, రాఖీగఢ్ అని చెప్పినాం. ఇక్కడ ఏం చెప్పినాము? ఇవి 5 పెద్ద ప్రధాన నగరాలని చెప్పినాం. మహానగరాలని చెప్పినాం. ఇందులో భారతదేశంలో ఏది అనంటే డోలవీర, రాఖీగఢి. డోలవీర, రాఖీగఢ్ అని చెప్పినాం. ఒకవేళ సింధు నాగరికత మొత్తంలో ఈ 5 ప్రధాన నగరాలు ఇవైతే ఇందులో ఎర్లీ ఫేజ్‌లో ప్రారంభ దశలో ఉన్నటువంటి నగరం ఏది అనంటే ఒకటొస్తది. అదేది? హరప్ప. ఏదొస్తది? హరప్ప. సో, అది విషయం. ప్రారంభ దశలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అవి. భిరానా, భిరానా అనే ప్రాంతం ఏంది? ఎక్కడుంది? హర్యానా. అబ్బా! సార్ ఈ పేరేదో కొత్తగా ఇన్నాం సార్. ఇంతవరకు ఇది ఇనుంటో రాలే అనుకుంటున్నారా? రీసెంట్‌గా ఎక్స్‌కవేషన్ చేసిన ప్లేస్ ఇది భిరానా. భిరానా ఇంపార్టెన్స్ ఏంది అంటే రీసెంట్‌గా ఎక్స్‌కవేషన్ చేసిందా అంటే రీసెంట్‌గా ఎన్నో చేసిండ్రు. కానీ భిరానా ఇంపార్టెన్స్ ఏందంటే ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత 6000 బీసీ కంటే ముందు ఏర్పడినటువంటి 6000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మెసొపొటేమియా నాగరికత అని చెప్పుకున్నాం. సింధు నాగరికత 4000 సంవత్సరాల కిందట ఏర్పడ్డ నాగరికత అని చెప్పుకున్నాం. కానీ ఈ భిరానా ప్రాంతం బయటపడ్డ తర్వాత, ఈ భిరానా ప్రాంతం ఈ హర్యానాలోని భిరానా ప్రాంతం అనేది బయటపడ్డ తర్వాత ఇక్కడున్న ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసి దాన్ని కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఇది 7000 సంవత్సరాల కంటే పూర్వందని తెలుస్తున్నది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది ఒకవేళ పర్ఫెక్ట్‌గా ప్రూవ్ అయితే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఆనవాళ్ళు ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందంటే మన భారతదేశంలోని హర్యానాలోని భిరానా అనే ప్రాంతం అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? సో, ప్రస్తుతం ఉన్న ఫుల్లీ ఎవిడెన్స్ ప్రకారం మనం మెసొపొటేమియా నాగరికతనే ప్రపంచంలో మొదటి నాగరికత అని చెప్పుకుంటున్నాం. ఇది దొరికిన ఎవిడెన్స్ ఏదైతుందో ఇది 7000 ఇయర్స్ బ్యాక్. మెసొపొటేమియా 6000 ఇయర్స్ బ్యాక్ ఉన్నది. 6000 సంవత్సరాల కిందట ఉన్న నాగరికత ఏంది? మెసొపొటేమియా నాగరికత. కానీ ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం ఇది ఎప్పటిది? 7000 సంవత్సరాల కిందటిది. అంటే దానికంటే 1000 సంవత్సరాల ముందే మనకిక్కడ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. మెసొపొటేమియా కంటే ముందే. కనుక మనకు ఫుల్ ఎవిడెన్స్ కలెక్ట్ కాలేదు కాబట్టి ఇంక మనం దాన్ని ఎగ్జాక్ట్‌గా ఇదే అని చెప్పడానికి లేదు. ఓకేనా? ఎందుకు? ఇది 2014 రిపోర్ట్ ప్రకారం ఇది. ఇంకా దాని మీద ఎందుకంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకుండా మనము ఏది ఇది అని చెప్పడానికి లేదు. పర్ఫెక్ట్ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అసలు ఇప్పుడు ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని చెప్పాలంటే సివిలైజేషన్ అని చెప్పడానికే దానికి ఎన్నో కథలుంటాయి. స్క్రిప్ట్ ఉండాలి. పాటరీ దొరకాలి. వాళ్ళ వస్తువులు దొరకాలి. వాళ్ళ సొసైటీ ఎట్లున్నదో నీకు ఆధారాలు ఉండాలి. ఇయన్నీ ఉంటే దాన్ని సివిలైజేషన్ అంటాం.
అట్లున్నప్పుడు కదా నువ్వు ఓల్డెస్ట్ సివిలైజేషన్ అకార్డింగ్ టు న్యూ రిపోర్ట్ 7,000 ఇయర్స్ బ్యాక్ ఇన్ ఇండియా అని చెప్పి నువ్వు ప్రపంచానికి చెప్పొచ్చు. అదంతా కలెక్ట్ చేసే పనులున్నారు. అదంతా కలెక్ట్ చేసి ఇది ఓల్డెస్ట్ అని బిట్ వచ్చేదాకానే మనం జాబ్ పట్టుకొని బయటపడతాం కానీ రైట్. మనం ఇప్పుడు ఏం చెప్పుకోవాలా? మెసొపొటేమియా ప్రపంచపు పురాతన నాగరికత పిరానా. ఓకేనా? 7,000 ఇయర్స్ 7,500 ఇయర్స్ బ్యాక్ అన్నట్టు. ఎక్స్ట్రీమ్ లిమిట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం మనము. 5 మేజర్ అర్బన్ సెంటర్స్ ఏవి అంటే హరప్ప పాకిస్తాన్లది, మొహంజదారో పాకిస్తాన్లది, గన్వేరివాలా పాకిస్తాన్లది, భారతదేశంలో అయ్యింది 2 రాఖీగరి, డోలవీరా. ఈ 5 ప్రధాన నగరాలలో ఎర్లీ ఫేజ్లో ఉన్నది ఏంటంటే హరప్ప. భారతదేశంలో ఉన్నాయి ఏంటంటే 2. ఆ రెండేంటి? రాఖీగరి, డోలవీరా. భారతదేశంలో అతిపెద్ద ఏరియా పరంగా అతిపెద్ద ప్రాంతం మహానగరం ఏది అంటే రాఖీగరి. సార్ మరి ఓవరాల్గా సింధు నాగరికతలో ఈ పాకిస్తాన్ భారతదేశం కలుపుకొని అతిపెద్ద ప్రాంతం ఏది అంటే మొహెంజోదారో. ఏంది? మొహెంజోదారో. ఒకవేళ మీకు క్వశ్చన్ ప్రస్తుత భారతదేశంలో సింధు నాగరికత తవ్వకాలలో బయటపడిన అతిపెద్ద ప్రాంతం ఏదంటే రాఖీగఢ్ అని పెట్టండి. ప్రస్తుత భారతదేశంలో ఇస్తే, ప్రస్తుత భారతదేశంలో ఇవ్వకుండా సింధు నాగరికతలో అతిపెద్ద ప్రదేశం అని ఇస్తే ఆబ్వియస్గా మొహంజోదారో పెట్టండి. క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మీ ఆన్సర్ ఉండాలి. ప్రస్తుత భారతదేశం అంటే రాఖీగఢి అతిపెద్దది. సింధు నాగరికతను ఓవరాల్ ఇస్తే లేదా హరప్ప నాగరికతను ఓవరాల్ ఇస్తే ఓవరాల్ పర్స్పెక్టివ్ అడిగితే మటుకు మొహంజోదారో. ఓకేనా? మరి అది చూసుకోవాలి. క్వశ్చన్ క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే నీకు సగం ఆన్సర్ ఆనే దొరికిపోతుంది. అర్థం చేసుకోకుండా హరిబరి చదువుకొని వెళ్ళిపోతే పోతుంది. మళ్ళీ తీరా ఇంటికి వచ్చినాక కీ చూసినాక అప్పుడు అనుకుంటాం ఇక్కడ తప్పు చేసిన అని చెప్పి. సో నెక్స్ట్ ఏంది? టైప్స్ ఆఫ్ హరప్పన్ సెటిల్మెంట్స్. మరి ఇక్కడ హరప్పన్ అంటే హరప్ప నాగరికత అంటే సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఎలాంటివి? ఏం సెటిల్మెంట్ సార్? ఊర్లే కదా, అంతే కదా. మనకి ఏమనుకుంటాం? తవ్వకాలు జరిపిన ప్రాంతాలు హరప్ప, మొహంజదారో, డోలవీరా, కాలిబంగాన్, రోపార్, సూత్కాజెండర్, బన్వాలి ఇవన్నీ ప్రాంతాలు అనుకుంటాం. కాదు. తవ్వకాల బయట ఉన్న సెటిల్మెంట్స్ ఎలాంటివి, ఎన్ని రకాలైన అడుగుతుండు. అప్పుడు ఏంది? ఇక్కడ ఏమేమి దొరికినాయి? మేజర్ సిటీస్, పెద్ద పెద్ద మహానగరాలు దొరికినాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం మహానగరాలు ఏవి? ఇవి 5: హరప్ప, మొహంజదారో, గన్వేరివాలా, రాఖీగఢి, డోలవీరా. ఇవి మహానగరాలు. ఇవి మాత్రమే దొరికినాయి అంటే కాదు. రీజనల్ సెంటర్స్ అంటే కొన్ని రీజనల్ సెంటర్స్ కూడా మనకు దొరికినాయి. పెద్ద పెద్ద మహానగరాలే కాకుండా కొన్ని రీజనల్ సెంటర్స్ కూడా మనకు దొరికినాయి. దాంతోపాటు ఇంకోటి ఏంది? అగ్రికల్చరల్ విలేజెస్. మహానగరాలే కాకుండా కొన్ని గ్రామీణ ప్రాంతాలు అంటే ఊర్లు, పల్లెటూర్లు కూడా మనకు అక్కడ తవ్వకాలలో బయటపడ్డాయి. అంటే ఇప్పుడు సింధు నాగరికతలో మొత్తం సిటీనే ఉన్నదా అర్బన్ సివిలైజేషన్ అంటే? మెజారిటీ అర్బన్ సివిలైజేషనే. చెప్పుకోదగ్గది కూడా ఇంపార్టెంట్ అర్బన్ సివిలైజేషనే. కానీ అర్బన్ సివిలైజేషన్ ఓన్లీ అర్బన్ సివిలైజేషన్ మాత్రమే ఉన్నదా అంటే కాదు. నగరాలతో పాటు ఊర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏడైనా కానీ సిటీస్ ఉంటాయి, సిటీస్తో పాటు విలేజ్ కూడా ఉంటాయి. సార్ అమెరికాలో అంటే అమెరికాలో కూడా పల్లెటూర్లు ఉంటాయి, లండన్లో కూడా పల్లెటూర్లు ఉంటాయి. మనం చూసే లండన్ సినిమాలది వేరు, అవి టౌన్స్ సిటీసు. ఎక్కడన్నా పల్లెటూరు గ్రామీణ జీవితం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంకేం దొరికినాయి సార్ అంటే పోర్ట్స్. ఏంది? ఓడరేవులు. నగరాలు దొరికినాయి, కొన్ని ప్రాంతీయ కేంద్రాలు దొరికినాయి రీజనల్ సెంటర్సు, కొన్ని విలేజెస్ దొరికినాయి, కొన్ని పోర్ట్ ఏరియాలు ఓడరేవులు కూడా బయటపడ్డాయి. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రాఫ్ట్ సెంటర్స్. ఏంది? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రాఫ్ట్ సెంటర్స్ అంటే కొన్ని వస్తువులు తయారు చేసిన కేంద్రాలు, వస్తువులు తయారు చేసే కేంద్రాలు, దాన్ని అమ్మే ప్రాంతాలు కూడా మనకు బయటపడ్డాయి. ఓకేనా? సో అలాంటి సార్ మరి ప్రాంతీయ కేంద్రాలు అంటే ఏం డౌట్ ఉన్నదా? ఏం లేదు. ఇప్పుడు ఈడ వస్తువుని తయారు చేసే ప్రాంతాలు దొరికినాయి కదా, ఆ తయారు చేసిన వస్తువులను ఏడ తీసుకొచ్చి అమ్ముతారు? ఇవి ఆ ప్రాంతీయ కేంద్రాల్లో ఏదైనా సెంటర్లలో తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు కూడా మనం అంటాం కదా, సెంటర్ కోరా, సెంటర్కి అది తీసుకో, ఇది తీసుకురా అని చెప్పేసి. ఏం సెంటర్ అది? ఆ చుట్టుపక్కల ఊరాల నుంచి వచ్చే వస్తువులన్నీ ఆ సెంటర్ తీసుకొచ్చి అమ్ముతారు. సో అట్లా అన్నట్టు. అంటే మన భాషలో చెప్పాలంటే మహానగరాలు, మార్కెట్లు, ఓడరేవులు, గ్రామాలు, తయారీ కేంద్రాలు ఇవి బయటపడ్డాయి. ఓకేనా? హరప్పన్ సెటిల్మెంట్స్ ఆన్ రివర్ బ్యాంక్ అంటే హరప్పా నాగరికతలో, సింధు నాగరికతలో ఈ ప్రాంతాలన్నీ ఏ ఏ నదులపైన ఆధారపడి సివిలైజేషన్ స్టార్ట్ చేసినాయి, ఏ నది ఆధారిత ప్రాంతాలుగా ఇక్కడ ఉన్నాయి, అంటే ఏ నదీ తీరాల వెంబడి ఈ నాగరికతలని పుట్టుకొచ్చినాయి అనేది చూసుకుందాం. ఓకేనా? చాలా వరకు హరప్పా నివాసాలు నదీ తీరాల వెంబడే ఉంటాయి. ఇక్కడ నదీ తీరాల వెంబడి ఉంటాయి. మరి ఏ నదులు సార్ ముఖ్యంగా చెప్పాలంటే సరస్వతి నది మరియు సింధు నది. సరస్వతి నది మరియు సింధు నది. సార్ మరి సరస్వతి నది మీద ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, నిజానికైతే సరస్వతి నది, సింధు నది, ఇందులో ఏ నది మీద ఎక్కువ సెటిల్మెంట్ ఉన్నాయంటే సరస్వతి నది మీద ఎక్కువ ఉంటాయి. 2/3
సింధు నాగరికత ప్రాంతాలు సరస్వతి నది పైనే ఉన్నాయి. మరి సరస్వతి నాగరికత అనొచ్చు కదా సార్ అంటే, సరస్వతి నది ఇప్పుడు లేదు కదా! ఇప్పుడు లేదు. ఎర్లీ టైమ్‌లో సరస్వతి నది మీదనే సివిలైజేషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది కాలక్రమేణా అర్బనైజేషన్ అయింది. అర్బనైజేషన్ అయిన తర్వాత ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారినాయి. మళ్ళీ ఇక్కడ ఏమైంది సరస్వతి నది అని మెల్లమెల్లగా ఇంకిపోయి ఎండిపోయింది. వీళ్ళేం చేసిండ్రు ఇండస్ వ్యాలీ అంటే ఈ సింధు నాగరికత పరివాహక ప్రాంతంలో ఎక్కువ సెటిల్ అయిపోయారు. అర్బనైజేషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో, సరస్వతి నది అనేది తర్వాత లేదు కాబట్టి, ప్రస్తుతం కూడా లేదు కాబట్టి, సింధు నాగరికత ముఖ్యంగా పట్ట నాగరికత, ఆ పట్ట నాగరికత ఈ సింధు నది చుట్టుపక్కలనే వెలిసిల్లింది కాబట్టి, సో, మెయిన్‌గా మనం సింధు నాగరికత అని చెప్పుకుంటాం. కొందరు హిస్టోరియన్స్ ఏమంటారు? ఇది సరస్వతి నాగరికత అంటారు. కొందరు హిస్టోరియన్స్ ఏమంటారు? సరస్వతి సింధు నాగరికత అని అంటారు. ఎందుకు? సరస్వతి సింధు 2 నదుల మధ్యన వచ్చింది కాబట్టి. సో, ఏదేమైనప్పటికీ మనం ఓవరాల్‌గా ఒక కంక్లూజన్‌కొచ్చింది. ఏంది హిస్టోరియన్స్ అంటే సింధు నాగరికత. సింధు నాగరికత అంటేనే మనకు పట్ట నాగరికత. మెచ్యూర్ ఫేజ్ గురించి మనం ఎక్కువ హైలైట్ చేస్తాం కాబట్టి సింధు నాగరికత అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది ఇండియా మ్యాపు. ఇదేంది హిమాలయాస్. ఈ ఇండియా మ్యాప్‌లో ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తుందా? ఇదేంది సింధు నది. ఇదేంది సింధు నది. సార్ మరి సింధు నదికి ఇవన్నీ మిగతా నదులు ఇవన్నీ ఏంటంటే దాని ఉపనదులు. అంటే దాని ట్రిబ్యూటరీ రివర్సు. ఏం సార్ ఈ ఉపనదులు 5 కనిపిస్తున్నాయి అంటే రావి నది, జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్ ఇవన్నీ ట్రిబ్యూటరీ రివర్స్. దేనికి? సింధు నదికి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే సెటిల్మెంట్స్ అన్నీ ఎక్కువగా సింధు నది కంటే ముందుగా ఎర్లీ ఫేజ్‌లో ఇప్పుడు ఈ వైట్ కలర్‌లో కనిపిస్తుందా? ఇదేంది? సరస్వతి నది. ఏంది? సరస్వతి నది. ఈ సరస్వతి నది చుట్టుపక్కలనే మీకు ఎక్కువ సెటిల్మెంట్స్ కనిపిస్తాయి. ఇది ఎర్లీ ఫేజ్‌లో. ప్రారంభ దశలో సరస్వతి నది చుట్టే మనకు ఎక్కువ సెటిల్మెంట్స్ కనిపిస్తాయి. సో, తర్వాత ఏమైంది? ఈ సరస్వతి నది అని చెప్పేసి ఈ సరస్వతి నది తర్వాత కాలంలో ఎండిపోవడం వల్ల ఈ నది అనేది మనకు ఇంకిపోవడం వల్ల ఈ సెటిల్మెంట్స్ అన్నీ మళ్ళా సింధు నాగరికత వైపు సెటిల్ అవ్వడం జరిగింది. ఎందుకు? ఇక్కడ చూడండి ఎన్ని రివర్స్ ఉన్నాయి. ఈ రివర్స్ ఇన్ని వాగులు, వంకలు ఉన్నాయి గదా! మరి అక్కడ మంచి ఫెర్టైల్ సాయిల్ సారవంతమైన భూములుంటాయి. నీళ్ళు అందుబాటులో ఉంటాయి. సో, తర్వాత ఈ సరస్వతి నది ఎండిపోయింది కాబట్టి ఇది మళ్ళా అటు సెటిల్మెంట్స్ అన్నీ అటు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, అందుకనే ఇటు షిఫ్ట్ అయిన తర్వాత ఏంది? అర్బనైజేషన్ ఫుల్‌గా స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? అందుకనే మనం అర్బనైజేషన్ ఫేజ్‌ని ఎక్కువ హైలైట్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి సింధు లోయ నాగరికత లేదా సింధు నాగరికత అని చెప్తాం. సో, స్టార్ట్ అయింది ఎక్కడ? సరస్వతి రివర్ దగ్గర. ఇక్కడ చూడండి ఇది లాటర్ ఫేజ్. ఇక్కడ మనకు సరస్వతి రివర్ కనిపిస్తుందా? కనిపియదు. ఎందుకు? ఎండిపోయింది. ఓకేనా? రైట్. ఇదేంది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించిన సింధు నాగరికత పరివాహక ప్రాంతం. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సెటిల్మెంట్స్. ఓకేనా? సరే మరి మనకు ఎండిపోయింది నది కనిపిస్తలేదు కదా! మరి కనిపియనప్పుడు మనకెట్లా తెలిసింది? ఈ స్టూడెంట్స్‌కి ఎట్లా తెలిసింది? ఇక్కడ ఒక నది ఉండేది. దాని పేరు సరస్వతి అని చెప్పేసి. ఈ నది ఏదైతే ఉందో, ప్రస్తుతం ఈ నదికి సంబంధించిన ఎవిడెన్స్ కొన్ని ఉన్నాయి. నది మొత్తానికి 100% ఏం ఇంకిపోలేదు. ఎవాపరేట్ అయిపోలేదు. సో, ఆ నది ఏమైంది? దాని ఫ్లోటింగ్ డైరెక్షన్‌ని మార్చుకున్నది. దాని నదీ పరివాహక ప్రాంతం ఏతుందో ఆ నది పోయే దిశని మార్చుకున్నది. దాని డైరెక్షన్ మార్చుకున్నది. అటెట్లా మారుతది సార్? టేక్ లెఫ్ట్ అనగానే లెఫ్ట్‌కెళ్ళిపోతదా అంటే అట్లా కాదు. భూకంపాలు ఏర్పడినప్పుడు టెక్టోనిక్ ప్లేట్స్ భూకంపాలు ఏర్పడినప్పుడు ల్యాండ్‌లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. జరిగినప్పుడు ఏమైతది? ఇప్పుడు ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి రివర్ ఫ్లో అవుతుంది. భూకంపం వచ్చింది. ఈ ల్యాండ్ ఇట్లా అయింది. అప్పుడు ఏమైతది? ఈ రివర్ ఈ ఒడ్డెక్కి ఇట్లా దారి వస్తదా? ఏమైతది? పక్కకెళ్ళిపోతది. సో, అట్లా డైరెక్షన్ మారిన తర్వాత ఏమైంది? అది సక్కగా మళ్ళా ఇండస్ రివర్‌లోనే కలిసిపోయింది. సో, ఇలా ఫ్లో అవుతున్న సరస్వతి నది కాలక్రమేణా తర్వాత జరిగిన వాతావరణ మార్పుల వల్ల ఏమైంది? నది తన ఉనికిని, ఎగ్జిస్టెన్స్‌ని కోల్పోయింది. సార్ అట్టెట్లా సార్ అనంటే ఇది అంత రాత్రికి జరిగిన ఫినామినా ఏం గాదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టోరియన్స్ ఏం జెప్పిండ్రు? భూకంపాలు గూడా అయ్యుండొచ్చని జెప్పేసి సైంటిస్టులు చెప్పిర్రు. భూకంపాలైతే ఏమైతది సార్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఇట్లుంది. ఇట్లున్నప్పుడు ఏమైతది? రివర్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తది. ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతా పోతది. ఇట్లున్నప్పుడు మంచిగా ఇక్కడ నుంచి ఇటు ఫ్లో అయితది. సో, మనకు భూకంపం అనేది ఎట్లొస్తది? ఇట్లా ల్యాండ్ ఇట్లున్నప్పుడు భూకంపం భూమి పొరల కిందొస్తది. ఈ రెండేంది? భూమి పొరలు టెక్టోనిక్ ప్లేట్స్ ఇట్లా పొరలుంటాయి. లోపల భూకంపం వచ్చినప్పుడు ఈ పొరలు ఏమైతాయి? ఇట్లయితాయి. లేకపోతే ఇట్లయితాయి. కొలైడ్ అయితాయి. అర్థమైందా? సో, ఈ పొరల్లో జరిగిన మార్పు వల్ల ఏమైంది? ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్‌కు రివర్ రావాలి. లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్‌కు రివర్ ఫ్లో కావాలి. మరి ఇట్లున్నప్పుడు ఫ్లో అయింది. భూకంపం వచ్చి ఇట్లా అయిపోయింది. ఈ 2 పొరలనేవి గుద్దుకొని ఇట్లా పైకి లేచినాయి. అప్పుడు రివర్ వస్తదా? రాదు. ఏమైతది? ఇట్లా వచ్చిన రివరు ఆ ఒడ్డుంది కాబట్టి అది ఎక్కలేక లెఫ్ట్‌కో, రైట్‌కో వెళ్ళిపోతది. దాని డైరెక్షన్ మారిపోతది. మారిపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే రివరు రైట్ సైడ్ నుంచి ఫ్లో అయ్యే రివరు ఇట్లొచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇటొకటి వెళ్ళిపోయినప్పుడు మరి ఇటు రివర్ ఏమైతది? ఫ్లోటింగ్ ఆగిపోతది. డ్రై అయిపోతది. మరి ఇటు పక్కన సెటిల్మెంట్స్ ఏమైతాయి? సింధు నాగరికత వైపు షిఫ్ట్ అయిపోతాయి. సో, ఇక్కడ జరిగిందది. భూకంపం రావడం వల్ల
ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ డివైడ్ కావడం వల్ల ఈ రివరు ఇటు సింధు నదిలో కలిసిపోయింది. ఇంకో రివర్ వచ్చేసి ఇటు యమునా నదిలో కలిసిపోయి ఆ యమునా నది కాస్త గంగా నదిలో కలిసిపోయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే రివర్ ఏదైతే ఉందో దీని ఎగ్జిస్టెన్స్ వెళ్ళిపోయింది. మరి పూర్తిగా వెళ్ళిపోయిందంటే కాదు. అంటే ఇది లుప్త నది. లుప్త నది అంటే ఏంది? భూమి లోపల పొరలల్లా ఇంకా వాటర్ ఫ్లోట్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఏమైనా వాగుకు పోయినారు అనుకోండి, నీళ్ళు కనిపిస్తాయి. సమ్మర్లో పోయినారు అనుకోండి, నీళ్ళు కనిపించాయి, కానీ మట్టి తవ్వితే లోపల నీళ్ళు ఉంటాయి. అంటే లోపల పొరలల్లా వాటర్ ఫ్లోటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఫుల్ వాటర్ వస్తే పైన కనిపిస్తాయి, లేకపోతే లోపల నడుస్తూ ఉంటుంది. లుప్త నది అంటారు. మాన్సూన్స్ టైంలో వర్షాలు ఫుల్ పడ్డప్పుడు నీళ్ళు బయటకు కనిపిస్తాయి. మాన్సూన్స్ లేనప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎండాకాలంలో ఇన్నర్ లేయర్స్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సార్ మరి అట్లా వచ్చిన ఈ సరస్వతి రివరు, ఈ హాక్రా రివర్ ఎక్కడ కలుస్తాయంటే మళ్ళీ ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఆ గుజరాత్ నుంచి, ఆ కచ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. సో మనకు ప్రైమరీ సెటిల్మెంట్స్ ఎక్కడ జరిగినాయి? ఇక్కడ జరిగినాయి, సరస్వతి రివర్లో. తర్వాత వాతావరణ మార్పుల వల్ల సరస్వతి రివర్ ఎండిపోవడం వల్ల ఈ సెటిల్మెంట్స్ అన్ని ఎక్కడ వెళ్ళిపోయినాయి? సింధు నదికి వెళ్ళిపోయినాయి. ఓకేనా? సో ఇది లాటర్ ఫేజ్. సో అందుకనే ఇక్కడ మనకు డెవలప్ అయింది కాబట్టి సివిలైజేషన్. సో దీన్ని ఏమంటాం? ఈ మెచ్యూర్ ఫేజ్లో సరస్వతి నది పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డది, సింధు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది, తర్వాత ఇక్కడనే డిక్లైన్ అయింది. కాబట్టి మనం మెజారిటీ టైమింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమంటాం? అభివృద్ధి చెందిన దశ ఏతుందో దీన్నే సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడిన సింధు నాగరికత అని అంటాం. ఓకేనా? సో అది సార్ మరి ఈ సరస్వతి నదికి సంబంధించిన అయిపోయింది లాస్ట్ 2 స్లైడ్. ఈ సరస్వతి నదికి సంబంధించిన ఆధారాలు ఇట్లా సైంటిఫిక్గా కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే రాతపూర్వక ఆధారాలు కూడా ఉన్నాయి. అదే సార్ ఇండస్ వ్యాలీ వాళ్ళకి రాత తెలియదు అన్నారు అంటే రాత తెలియదు అనలేదు. వాళ్ళకి రాయొచ్చు, వాళ్ళకి స్క్రిప్ట్ ఉంది, కానీ వాళ్ళు రాసిన రాత మనకు అర్థం కాలేదు. మరి అర్థం కానప్పుడు రిటర్న్ ఎవిడెన్స్ ఉందని ఎట్లా చెప్తున్నారు సార్ అంటే ఋగ్వేదంలో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చినటువంటి ఈ ఆర్యులు వాళ్ళు రాసుకున్న వేదాలలోని ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఉన్నది. సరస్వతి నది పవిత్రమైన నదిగా, సరస్వతి నది అన్ని నదుల కంటే ముఖ్యమైన నదిగా, మళ్ళీ ఇంకోటి ఏంది, గంగా నది కంటే ఎక్కువ ప్రియారిటీ ఉన్న నది ఇక్కడ ఏంది అని అంటే సరస్వతి నది. సరస్వతి నది గురించి ప్రస్తావన ఎక్కువ ఉంది. ఋగ్వేదంలో ఏ నది గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది అని అంటే సరస్వతి నది. ఋగ్వేదంలో ఏ నదిని పవిత్ర నదిగా భావిస్తుందంటే సరస్వతి నది. ఋగ్వేదంలో ఏ నది ఎక్కువగా ముఖ్యంగా భావించబడ్డది, ప్రాముఖ్యత చెందిన నది ఏంది అంటే సరస్వతి నది. ఈ ఎడలో లేక మళ్ళీ గంగా నదిని పెట్టేశారు. గంగా నది ఇంపార్టెన్స్ తర్వాత వస్తుంది లాటర్ వేదిక్ పీరియడ్లో, కానీ ఋగ్వేదం అనేది ప్రీ వేదిక్ పీరియడ్లో రాసిన గ్రంథం. తొలి వేద కాలంలో రాసిన గ్రంథం ఏది? ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో మెన్షన్ చేయబడ్డ రివర్, ప్రాముఖ్యత గల రివర్, ఇంపార్టెంట్ రివర్ అండ్ డివోషనల్ రివర్, బాగా ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి, అంటే పూజించబడినటువంటి రివర్, పూజింపదగ్గ రివర్ ఏది అని అంటే సరస్వతి నది. ఓకేనా? సరస్వతి నది. సార్ మరి ఆ సరస్వతి నది పైన ఏర్పడ్డటువంటి ప్రధాన ప్రాంతాలు, నగరాలు ఎన్నో ఉన్నాయి కదా. మనం మెయిన్గా ఏమైనా చెప్పుకోవాలంటే ఒకటో రెండో చెప్పుకోవాలి కదా. మరి ఇవేంది అని అంటే ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఇన్ ద సరస్వతి బేసిన్. సరస్వతి నది పైన ఆధారపడినటువంటి ముఖ్యమైన ప్రాంతాలు ఏవి అని అంటే రాఖీగరి హర్యానా అండ్ గన్వేరీవాలా పాకిస్తాన్. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, ఐడియా ఉందా? సరస్వతి నది పైన సింధు నాగరికతలో అతిపెద్ద ప్రాంతాలు, మహానగరాలు ఏవంటి 5 అని చెప్పుకున్నాం. మరి ఈ 5 నగరాలలో ఏదైనా సింధు నదిపై కాకుండా మనం చెప్పుకున్న సరస్వతి నది పైన ఏదైనా ఉందా అంటే ఉన్నాయి. అవేంటి? గన్వేరీవాలా అండ్ రాఖీగరి. ఏంది? గన్వేరీవాలా అండ్ రాఖీగరి. ఈ 2 ప్రాంతాలు సరస్వతి నది పైన ఇప్పుడు వాగంటే వాగు మీద ఉండదు, అంటే ఆ ఒడ్డు పక్కపొంటి నది పరివాహక ప్రాంతం, దాని బేసిన్ ఏరియాలు అన్నట్టు. సరస్వతి నది పరివాహక ప్రాంతంలో ఏర్పడినటువంటి సింధు నాగరికత మహానగరాలు ఏవి అనంటే గన్వేరీవాలా అండ్ రాఖీగరి. 2 ఇంపార్టెంట్. ఎందుకు? గన్వేరీవాలా పాకిస్తాన్ ఉన్నది, రాఖీగడి భారతదేశం ఉన్నది. ఒకవేళ కింద ఇచ్చిన ప్రాంతాలలో సింధు నాగరికత తవ్వకాలలో బయలుపడిన అతిపెద్ద మహానగరాలు సరస్వతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నది ఏది అనిస్తే అక్కడ క్వశ్చన్ భారతదేశంలో అనిస్తే రాఖీగడి ఆన్సర్ పెట్టాలి, లేకపోతే ఓవరాల్ సింధు నాగరికత అనిస్తే రాఖీగడి అండ్ గన్వేరీవాలా అని పెట్టాలి. ఓకేనా? ఒకవేళ భారతదేశంలో లేని సింధు నాగరికత మహానగరం సరస్వతి నది పైన ఉన్నది ఏంది అనిస్తే అప్పుడు గన్వేరీవాలా అని పెట్టాలి. క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ ఉండాలి. మహానగరాలు ఎన్ని సింధు నాగరికతలా అంటే 5, ఇందులో సరస్వతి నది పైన ఉన్నాయి ఎన్ని అంటే 2, అందులో భారతదేశంలో ఉన్నది ఏది అంటే 1. మొత్తం ఎన్ని? 5 నగరాలు సింధు నాగరికత మొత్తంలో. ఇందులో సరస్వతి నది పైన ఉన్నాయి ఏంది? 2, గన్వేరీవాలా, ఇంకోటి ఏంది? రాఖీగడి. గన్వేరీవాలా, రాఖీగడి. ఇలా భారతదేశంలో ఉన్నది ఏంది? సరస్వతి నది పైన రాఖీగడి. పాకిస్తాన్లో ఏంది? గన్వేరీవాలా. ఓవరాల్గా 5 నగరాలల్లా 2. క్లియరా? సో మరి అదృష్టమైనటువంటి ఆ సరస్వతి నది
లాస్ట్ రివర్ సరస్వతి ఏ రాష్ట్రాల గుండా ప్రవహించింది, ఏ రాష్ట్రాన్ని దాటుకుంటూ ఫ్లో అయింది అని అంటే ఏంది? పంజాబ్, హర్యానా, వెస్టర్న్ రాజస్థాన్ అండ్ గుజరాత్. పంజాబ్, హర్యానా, వెస్టర్న్ రాజస్థాన్, గుజరాత్. సరస్వతి నది అంతరించిపోవడం వల్ల ఎడారి ప్రాంతంగా మారిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. అంతకుముందు ఇంత డిజర్టిఫికేషన్ లేకుండా, ఇంత ఎడారి లేకుండే. మంచిగా రాజస్థాన్ రాష్ట్రం నుంచి సరస్వతి నది పోయేది. ఆ నది చుట్టుపక్కల రాజస్థాన్లో కాళీబంగన్ లాంటి ప్రదేశాలు కూడా మంచిగా డెవలప్ అయినాయి. ఎప్పుడైతే నది ఎండిపోయిందో నీళ్ళు లేకుండా అయింది. రాను రాను ఇప్పుడు చూస్తే ఎడారి లెక్క అయిపోయింది. రైట్. మరి అట్లా ఈ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతూ లాస్ట్కి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్, అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో గుజరాత్లో ఇది సముద్రంలో కలిసిపోతుంది. ఓకేనా సార్? మరి ప్రస్తుతం ఈ సరస్వతి నది స్టేటస్ ఏంటంటే అది గాయమైపోయింది, అదృశ్యం అయిపోయింది. సరస్వతి నది అని చెప్పుకునేటట్టు అక్కడ ఏది కూడా మనకు ఒక నది అనేది ఫ్లో అవుతలేదు. కానీ సార్ దాని ట్రేసెస్, ఆ నది మొత్తానికైతే ఎవాపరేట్ అయిపోలేదు కదా, మొత్తానికి మనకు మాయమైపోలేదు కదా. అండర్ గ్రౌండ్లో లేయర్స్లో మీరు ఫ్లో అవుతుందని చెప్తున్నారు కదా. మాన్సూన్స్ వర్షాలు పడినప్పుడు అది పైకి ఫ్లో అవుతుంటుంది. మాన్సూన్స్ లేనప్పుడు అంటే వర్షాలు లేనప్పుడు ఎండాకాలం ఆ టైంలో ఇన్నర్ లేయర్స్లో ఫ్లో అవుతుందని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు దానికి ఏం పేరు అంటే ఇప్పుడు దాని సరస్వతి అని పిలుస్తలేదు. ప్రస్తుతం ఆ సరస్వతి నది ఫ్లోట్ అయిన ఏరియాలో ఫ్లో అవుతున్న రివర్స్ పేరు ఏంది అని అంటే ఘగ్గర్ అండ్ హాక్రా. ఘగ్గర్ మరియు హాక్రా. సార్ 2 నదులా? కాదు, ఒకటే నది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంది? ఒకప్పుడు సరస్వతి నది. ఆ నది ఏమైంది? తర్వాత కాలంలో ఇంకిపోయింది. కానీ వర్షాలు పడ్డప్పుడు పైన మళ్ళీ ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వర్షాలు లేనప్పుడు ఇన్నర్ లేయర్లలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సరే, మరి ఆ నదికి ప్రస్తుతం సరస్వతి అని పేరు పెట్టినంటే లేదు. మరి ఏ పేరు పెట్టి పిలుస్తారంటే భారతదేశంలో అయితే ఆ నదిని ఏమని పిలుస్తారు? ఘగ్గర్. ఏంది? ఘగ్గర్ అని పిలుస్తారు రాజస్థాన్ ప్రాంతంలో. మరి ఘగ్గర్ అని భారతదేశంలో పిలుస్తారు కదా. మరి పాకిస్తాన్లో ఆ ఫ్లో అవుతున్న ఏరియాలో ఏమని పిలుస్తారు అని అంటే హాక్రా. ఏంది? హాక్రా. ఘగ్గర్ మరియు హాక్రా అనే పేర్లు, ఈ 2 నదుల పేర్లు పూర్వపు ఏ నది యొక్క ప్రతిరూపాలు అంటే సరస్వతి నది యొక్క ఎవిడెన్స్ ఇవి. మరి దీని పూర్వపు పేరు ఏంది? అది అసలు పేరు ఏంటంటే సరస్వతి నది. సరస్వతి నదిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుచుకుంటున్నామంటే ఘగ్గర్ మరియు హాక్రా. భారతదేశంలో సరస్వతి నదిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే ఘగ్గర్. మరి పాకిస్తాన్లో అంటే హాక్రా. ఓకేనా? ఇది మనకు మాన్సూన్స్ టైంలోనే ఫ్లోట్ అయ్యే రివర్స్ ఇవి అంటాం దీన్ని. అందుకని సీజనల్ రివర్స్ అని అంటాం. సీజనల్ రివర్స్ మన వర్షాలని బట్టి వర్షాకాలంలోనే ఆ సీజన్లోనే ఫ్లో అయ్యే రివర్స్. ఎర్లియస్ట్ రిఫరెన్స్ ఏది మీకు చెప్పుకున్నాం కదా, ఋగ్వేదంలో సరస్వతి నది గురించి మనకు ఎవిడెన్స్ ఉందని చెప్పేసి చెప్పినాం. గంగా నది పోలిస్తే ఎక్కువ ప్రాముఖ్యత. రైట్. సో ఇక్కడ ఏంది? సరస్వతి ఈజ్ మెన్షన్డ్ ఫార్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ గంగా, అబౌట్ 80 times మోర్ రిఫరెన్స్ దెన్ ద గేంజెస్. అంటే గంగా నది కంటే ఎక్కువగా ప్రస్తావించబడ్డ నది ఏది అంటే సరస్వతి నది. గంగా నది కంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందిన నది ఏంది అంటే, ఇంపార్టెన్స్ ఎక్కువ నది ఏంటంటే సరస్వతి నది. సరస్వతి నదిని ఋగ్వేదంలో ఏమని మెన్షన్ చేస్తారు తెలుసా? నదీతమ, దేవీతమ. అంటే నదులకు తల్లి వంటిది, దేవీతమ నదులలో దేవత వంటిది అని సరస్వతి నదిని ఎక్కువగా అందులో ప్రాధాన్యతనిస్తూ పొగడడం జరిగింది గంగా నది కంటే ఎక్కువగా. ఓకేనా? మళ్ళీ ఒకవేళ క్వశ్చన్, నదీతమ మరియు దేవీతమ అని ఋగ్వేదంలో పిలువబడుతున్నటువంటి నదులేవి అని క్వశ్చన్ అడిగితే వెంటనే గంగాని పెట్టేయద్దు. మళ్ళీ సింధు నాగరికత అని చెప్పి వెంటనే సింధు నాగరికత పెట్టేయద్దు. సింధు నది అని పెట్టద్దు. సింధు నది పెట్టద్దు, గంగా నది పెట్టద్దు. నదీతమ, దేవీతమ అని ఋగ్వేదంలో పొగడబడినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి నది, ప్రస్తావన గల నది ఏది అని అంటే సరస్వతి నది. ఏది? సరస్వతి నది. సో ఋగ్వేదంలో మెన్షన్ చేయబడ్డ నది ఏంది? మన సరస్వతి నది. 80 సార్ల ప్రస్తావన ఉన్నది. గంగా నది కంటే ఎక్కువ సార్లు ప్రస్తావన ఉన్నది. ఓకేనా? నదీతమ, దేవీతమ అని చెప్పేసి పిలువబడ్డది. సో ఈ సరస్వతి నదికి సంబంధించినటువంటి ఆరిజినేషన్ హిమాలయాలలో పుట్టి అలా అలా ఫ్లో అవుతూ గల్ఫ్ ఆఫ్ కచ్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ సరస్వతి నది కాలక్రమంలో అదృశ్యమైపోయి అంతర్గత ప్రవాహినిగా ఇన్నర్ లేయర్స్లో ఫ్లోట్ అవుతుంది. మరి ప్రస్తుతం ఈ నదికి ఉన్న పేర్లు ఏంటంటే ఘగ్గర్ మరియు హాక్రా. భారతదేశంలో దీన్ని ఘగ్గర్ అని పిలుస్తారు, పాకిస్తాన్లో దీన్ని హాక్రా అని పిలుస్తారు. ఇది ఋతుపవన కాలంలో అంటే వర్షాకాలంలో సీజనల్ రివర్గా ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఇది మనకు బయట కనిపిస్తుంది, మిగతా టైంలో మనకు బయట కనిపించదు.